నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. డాక్టర్గా సేవ చేయాలనుకున్న ఓ వైద్య విద్యార్థిని ప్రాణాలు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపిన ఇద్దరు యువకుల కారణంగా గాల్లో కలిసిపోయాయి. రాజమండ్రిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక 7 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూశారు. ప్రమాదం తర్వాత కేసును హత్యానేరంగా మార్చినటువంటి పోలీసులు నిందితులపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. మరోవైపు కుమార్తెను కోల్పోయిన తండ్రి కన్నీరు మున్నీరవుతున్నారు. ఆ కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ప్రియాంకను ఢీకొట్టిన తర్వాత కూడా కారు ఆపకుండా ఎందుకు వెళ్లారు? ఇప్పుడు పోలీసుల దర్యాప్తు ఏ దిశగా సాగుతోంది? అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు, నమస్తే అండి. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి జోలాపురం శ్రీకాంత్ గారు, నమస్తే సార్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్టేట్ మైనారిటీ అబ్జర్వర్ షేక్ బాజీ గారు, నమస్తే సార్. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి వెంకటేశ్వర్లు గారు, నమస్తే అండి. వెల్కమ్ ఆల్. సార్ వెంకటేశ్వర్లు గారు, ఈ నెల 3వ తారీఖున రాత్రి ఈ ఘటన జరిగింది. కానీ మనలాంటి ఆఖరికి మీడియాకి లేకపోతే ప్రజల మధ్య ఉండేటువంటి మీలాంటి వాళ్ళకి కూడా సామాన్యులకి తెలిసినట్లే 6వ తారీఖు వరకు కూడా మనకు దీని సంగతి తెలియదు. ఇంకా మాట్లాడితే 7వ తారీఖు, 6వ తారీఖున అది ఇక సోషల్ మీడియాలో ఆ విజువల్స్ మరి ఎలా బయటకు వచ్చాయో వైరల్ అవటం ఇవన్నీ. అయితే పోలీసులు చెప్తున్న దాని ప్రకారంగా అయితే అదే రోజు రాత్రి, అంటే ఈ నెల 3వ తారీఖు రాత్రి మాల్ దగ్గర, అంటే సినిమా హాల్ కూడా ఉన్నటువంటి ఒక మాల్ దగ్గర జరిగినటువంటి ఈ దుర్ఘటన తర్వాత రాత్రి అదే రోజు రాత్రి 3 గంటల లోపే జరిగినటువంటి సంఘటన. 3 గంటల లోపే 10 గంటలకల్లా వారిని ఇద్దరిని కూడా ఈ అమ్మాయిని గుద్దటానికి కారణమైనటువంటి వాళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇప్పుడు డిస్కషన్ పాయింట్ ఏంటంటే, 3 రోజుల వరకు 4 రోజుల వరకు బాహ్య ప్రపంచానికి తెలియకపోవడానికి గల కారణం, అలాగే ఇనీషియల్గా కొన్ని వందల మంది ముందర కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటన, అలాగే మాల్ సంబంధించినటువంటి స్టాఫ్ ముందు జరిగినటువంటి వ్యవహారం, అలాగే మొత్తం మాల్ మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ అండర్లో ఉన్న పరిస్థితుల్లో అంత క్లియర్గా జరిగితే మాల్ గేట్ దగ్గర ఇనీషియల్గా పోలీసులు యాక్సిడెంట్ కేసు కింద ఎందుకు నమోదు చేశారు అనేది మౌలికమైన ప్రశ్న. ఏదో ఒక రోడ్డు మీద మొన్న శ్రీకాకుళం దానయ్య చనిపోయాడు కదా, ఆ రకంగా అది కూడా చాలా అమానవీయమే. అది జరిగిన తర్వాత చేసిన అమానవీయ ఘటన అదంతా. కానీ ఇది జరగటమే అమానవీయంగా జరిగింది. ఇది అదేదో రోడ్డు మీద అనుకోకుండా గుద్దటం అంటే అది యాక్సిడెంట్. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేయడం అదొక రకమైన సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. మందు దాగి నడిపితే అదొక రకమైన సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. చనిపోతే ఒక రకం, చనిపోకుండా ఉండటం ఒక రకం. అలాగే ఇంటెన్షన్ ఇంపార్టెంట్. నీ ఇంటెన్షన్ ఏంటి? నెగ్లిజెన్సా, లేకపోతే మందు ప్రభావమా, ర్యాష్ డ్రైవింగా? ఇవి లేదు. నీ ఆలోచనే అవతల వాళ్ళని చంపే విధంగా నేను ఈ రకమైన చర్యకు పూనుకుంటే కనుక వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది అని అంటే అది ఖచ్చితంగా ఇట్ అమౌంట్స్ టు మర్డర్. మరి మనకే బేసిక్గా ఉన్న వాళ్ళకి మనకే మాత్రం తెలిసినప్పుడు తెల్లారి లెగిస్తే పోలీసులు అదే సెక్షన్లతో సావాసం చేస్తుంటారే. నీ డ్యూటీనే అదే, మీ వృత్తే అదే. అటువంటప్పుడు వాళ్ళిద్దరూ కూడా అంత నిర్లక్ష్యంగా అంతకుముందే పూటుగా తాగి అదే మాల్లో అదే మాల్లో సినిమా చూడటానికి ప్రయత్నం చేస్తే అక్కడ మాత్రం బాధ్యతగా వాళ్ళు తాగున్నారని గ్రహించి బ్రీత్ అనలైజర్ ద్వారా వాళ్ళు తాగున్నారని, ఎంట్రీ లేదని చెప్పేసి వారికి నో చెప్తే వాళ్ళతో గొడవపడి ఆ రకమైనటువంటి ఉన్మాదంతో ఆ కోపంతో ఊగిపోతూ అప్పుడే సినిమా చూసి బయటకు వస్తున్నటువంటి
ఆ స్కూటీ మీద ఉన్నటువంటి ఇద్దరు మెడికోలు, తన స్నేహితుడు డ్రైవ్ చేస్తున్నాడు, ఆ పాప వెనకాల కూర్చున్నది. గేట్ దగ్గర క్లియర్గా విజువల్స్ కనపడుతున్నాయి. ఒకసారి గుద్దితే ఆ పాప వెనక్కి తిరిగి చూసింది. ఎవరైనా చూస్తారు, నేనేం చూస్తాము. ఇంకా మాట్లాడితే బండబూతులు తిడతాం, ఎరా కళ్ళు పోయినాయా, కళ్ళు దొబ్బినాయి అని ఇంకా మాట్లాడితే లాంగ్వేజ్ ఇంకా ఇదైతే కనుక. మరి దాంతో ఎవడన్నా బుర్రా బుద్ధి ఉన్నవాడు, ఏమైనా సోయి ఉన్నవాడు, సో పొరపాటున జరిగింది సారీ అని చెప్పేసి కాస్త ఇదవుతాడు, వెనక్కి తగ్గుతాడు. కానీ ఈ ఎదవలిద్దరూ కూడా దుర్మార్గంగా నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తా వెనక్కి తిరిగి అని చెప్పేసి ఎవడున్నా కానీ ఇదే గతి అన్నట్టుగా 3 సార్లు గుద్ది ఆ పిల్ల కింద పడిపోతే తొక్కించుకొని వెళ్ళిపోయినప్పుడు ఏ రకంగా మీరు యాక్సిడెంట్ కేసు పెడతారండి ఈ పోలీసులు? తర్వాత విమర్శలు వచ్చిన తర్వాత ఆ పాప నాన్నగారు కూడా మీడియాతో మాట్లాడిన తర్వాత అప్పుడు సెక్షన్ 105 ఇప్పుడు చనిపోయింది కాబట్టి 106 అని చెప్పేసి రోజుకు ఒక సెక్షన్ మార్చుకుంటూ వస్తున్నారా? మీకు అసలు సిగ్గుసరం ఉంది అసలు? పోలీసులకి రోజువారీ ఇయే కనబడుతున్నాయి. అటు సీదిరి అప్పలరాజు విషయంలో అదే రకమైనటువంటి నిర్లిప్తగా ఉన్నారని చెప్పేసి ఐఆర్కి పంపించారు, విఆర్కి పంపించారు. అలాగే గుంటూరులో ఒక మహిళని అందరి మధ్యలో వ్యవస్థగా చేస్తే అక్కడ కూడా పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదని చెప్పేసి విఆర్ పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు చేస్తున్నటువంటి ఒక దైనందిన కార్యక్రమం లాగా కనపడుతుంటే ఇదంతా కూడా ఇప్పుడు క్లియర్గా ప్రజలకు ముందుకు కనపడింది కాబట్టి, అంటే ఇదే కాకుండా మాల్లో కాకుండా సీసీటీవీ ఫుటేజ్ లేకుండా ఉన్న ప్రాంతంలో జరిగితే చక్కగా సమూలంగా కూడా కప్పెట్టేస్తారనమాట. రెండోది సార్, మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఇచ్చారు, ఓకే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాల్ ఫర్ చేశారు. కానీ పోలీసులందరికీ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు వ్యవస్థ మొత్తానికి కూడా ఒక రకమైనటువంటి హెచ్చరిక జారీ చేయాల్సినటువంటి సమయం వచ్చిందా లేదా సార్? నమస్తే అండి అందరికీ. సురేష్ గారు చాలా చక్కగా ఉపోద్ఘాతం చేశారు. ఆయన అభిప్రాయంలో నేను ఎక్కడ విభేదించట్లేదు, చాలా పర్ఫెక్ట్ గా ఆయన అనాలిసిస్ చేశారు. నేను ప్రాథమికంగా కొన్ని సమాచారం తీసుకున్నాం. మా పార్టీ మా సంఘాల ఆధ్వర్యంలో మరుసటి రోజే రాజమండ్రిలో పెద్ద ఆందోళన చేసిన విషయం కూడా మీరు చూసి ఉంటారు. జరిగిన మరుసటి రోజే ఇది అనుమానాస్పదంగా ఉందని డైరెక్ట్ చెప్పారు. ఎందుకు అనుమానాస్పదంగా ఉందనేది కూడా కొన్ని సమాచారం మేము చెప్పాం. తర్వాత మొన్న జరిగినటువంటి సమాచారం చూస్తుంటే కూడా ఇది అక్కడికక్కడే జరిగినటువంటి గొడవ కాదు, అది వాంటెడ్ గా చేసినటువంటి, ఏదో తాగి డ్రైవ్ చేసినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ గా గుద్దినటువంటి యాక్సిడెంట్ కాదనేది క్లియర్. అది ప్రాథమిక సమాచారం ఏమిటంటే, అంతకుముందు షాపింగ్ మాల్లో వాళ్ళకి ఏదో వాళ్ళు బాగా తాగి వచ్చారు, అమ్మాయి పట్ల ఏదో అసభ్యంగా ప్రవర్తించారో ఏదో వాగ్వివాదం జరిగింది. దానికంటే ముందు, చనిపోకముందు ఒక మాల్లో జరిగినటువంటి ఘటన మరి మీకు తెలిసే ఉంటుంది. ఇది సమాచారం వచ్చినటువంటిది. ముందు ఆ షాపింగ్ మాల్లో జరిగినటువంటి వీళ్ళ మధ్య ఘర్షణ, లేదా ఘర్షణ పెద్ద ఘర్షణ కాదు, వాదోపవాదాలు, అప్పటికే వాళ్ళు తాగి రకరకాల పద్ధతిలో ఉన్నారు. దాన్ని ఆశ్రయం చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఒక షాపులో, మద్యం షాపులో తాగి వాళ్ళ కోసం ఉన్నారా లేకపోతే ఏం చేశారనేది, ఆ షాపులో తాగినది, ఆ బాటిల్స్ ఆ కార్లో కూర్చొని కొద్దిసేపు తాగింది, ఆ తర్వాత తాగి, ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్లో బయటకు వచ్చాయి. ఇది నాకు తెలిసి యాక్సిడెంట్ జరిగిన రాత్రికే తెలిసిపోయింది. ఇది మర్డర్ అని 100% నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఆ నేపథ్యంలో ఇది మరి ఏమైనా చేస్తే రాజకీయంగా ఏమైనా వస్తుందన్న ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారు. కానీ సీసీ ఫుటేజ్లు, లేదా అబ్బాయి ఎన్నుకున్నటువంటి అబ్బాయి, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, ఆ అబ్బాయి కొంత సమాచారం రాత్రి ఉన్నప్పటికీ చెప్పాడు, ఆయన కూడా గాయాలైనవి. ఆ చెప్పిన తర్వాత ఇది బయటకు వస్తుందన్న ఉద్దేశంతో అప్పుడు దీన్ని మర్డర్ గా మార్చారు తప్ప, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి ఘటన. ఇది ముందే పోలీసులకు తెలుసు, కావాలని కప్పిపుచ్చారు. ఇది దీనికి సంబంధించింది. కానీ రెండో విషయం ఏం చెప్తుందంటే, ప్రభుత్వం 20 లక్షల 30 లక్షల కోటి రూపాయలు కాదు. ఎందుకు నేను అంటున్నానంటే, ఆ అమ్మాయి ఎంబీబీఎస్ పూర్తి అయిపోయింది, పీజీ వచ్చింది, పీజీ చేస్తుంది. మా ఇంట్లో కూడా నా కొడుకు ఇప్పుడు ఫైనల్ ఇయర్. పీజీ రావాలంటే ఎంత కష్టపడాలో వాళ్ళకి తెలుసు, ఇంట్లో వాళ్ళకు, తల్లిదండ్రులకు తెలుసు. ఆ పీజీ ఒకవేళ మెరిట్ లో రాకపోతే ఆ అమ్మాయికి 2 కోట్లైనా, టెర్మటాలజిస్ట్ ఆమె, 2 కోట్లైనా ఆ పీజీ సీట్ రాదు.
అంటే ఒక టెర్మటాలజిస్ట్ బయటకు వచ్చి పీజీ చేసి బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి ఎన్ని వేల మందికి వైద్యం అందించాల్సినటువంటి ఒక నిండు ప్రాణము, ఒక డాక్టర్ మనకు తెలుసు, ఒక డాక్టర్ కావాలంటే ఎంత కష్టపడాలో, గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టాలో మనకు తెలుసు. అలాంటి నిండు ప్రాణాలను ఒక దుర్మార్గంగా, కిరాతకంగా అలాంటి అరాచకవాదులు చేస్తే దానికి రెండు కారణాలు. ఒకటి, విచ్చలవిడిగా మద్యం అమ్మడం. అదేవిధంగా మీరు బైకులు చూస్తే ఆ రైడింగ్, ఆ పార్క్, ఆ కార్లు, ఆ స్పీడు, మన ఎప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకుంటే 5 నిమిషాల్లోనే వదిలేశారు. ఏమిటంటే ఎమ్మెల్యే నుంచి ఫోన్లు. నేను మొన్న కారులో ఒక ఊర్లో పోతుంటే కారు భయంకరంగా స్పీడ్ వస్తుంటే అందరూ అక్కడ ఉన్న పక్కన ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు, ఏమిటి ఇంత డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ అని. అంటే ప్రభుత్వము పోలీసు వేరుగా మనం చూడలేము. ఎందుకంటే ప్రభుత్వమే పోలీసు, పోలీసులో ప్రభుత్వంలో భాగమే. మనం అనుకుంటున్నామే రాజ్యంలో 6 అన్నట్టు భాగమే అందులో. కాబట్టి పోలీసు వాళ్ళు ఆ రకంగా అంత నిర్లక్ష్యంగా, అంత ర్యాష్ గా డ్రైవింగ్ చేసినా, అంత అరాచకంగా తాగి అడ్డంగా రోడ్ల మీద చేసిన, ఈరోజు ఎంత ఒక చిన్న ఘటన చెప్తున్నా, ఈరోజు జరిగిన విజయవాడలో జరిగిన ఘటన చెప్తున్నా. పాపం ఒక కుర్రాడు అంబేద్కర్ స్టాచ్యూ ఆ చూసిపోయి ఆ కళాక్షేత్రం దగ్గర పడుకుంటే ఇద్దరు వచ్చి, కుర్రాళ్ళు వచ్చి తాగడానికి డబ్బులు అడిగారు. ఫుల్ తాగొచ్చి వాడిని అడిగారు. వాడు ఇవ్వలేదంటే బ్లేడ్తో కోసి కస్స కోసి బతుకుతాడా లేదన్నంత దుర్మార్గం అని ఈ రోజు జరిగింది, విజయవాడలో జరిగింది. మరి దీన్ని ఏమనాలి? శాంతి భద్రతల ఇంత అరాచకంగా, ఇంత కిరాతకంగా, మత్తు, డ్రగ్స్ అన్ని విచ్చలవిడిగా దొరుకుతుంటే యువత ఎటువైపు పోతున్నారు? ఇది పరాకాష్ట. కాబట్టి ప్రభుత్వాన్ని మనం ప్రతిదాన్ని గవర్నమెంటే చేసింది, ఏం చేస్తున్నారు అని మనం తప్పు పట్టలేం. కానీ ఇప్పుడు గత ప్రభుత్వం ఇక్కడ చేసింది కాబట్టి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, అనేక మంది ప్రాణాలు పోయిన అరాచకం జరిగింది అనే బుద్ధి చెప్పారు. మరి ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు దాకా మేము అనలే, శాంతి భద్రతలు క్షీణించాయి, ఈ ప్రభుత్వం విచ్చలవిడిగానే మేము అనలే, రౌడీజం, దుర్మార్గం పెరిగింది అనలే. కానీ ఈ మధ్య కాలంలో చూస్తుంటే మాత్రం గుంటూరులో ఒక మహిళని ఎవరు, సాక్షాత్ తెలుగుదేశం కార్యకర్తలు వివస్త్రం చేసి రోడ్డు మీద పడేసిన ఘటన చూస్తుంటే, ఈ రోజు విజయవాడలో ఘటన చూస్తుంటే, నిన్న నిరాహార దీక్ష, పార్టీ ఏదైనా ఉండి మేము పార్టీ జోలికి మేము వెళ్ళట్లేదు, నిరాహార దీక్ష చేస్తున్నారు కొందరు. సాక్షాత్ ఎమ్మెల్యే కర్రలు తీసుకొచ్చి నిరాహార దీక్ష శిబిరం మీద దాడి చేయడం ఏంటిది? ఇవన్నీ శాంతి భద్రతల సమస్య. అంటే తెలుగుదేశం ప్రభుత్వం కూడా తమ ఉనికిని కాపాడుకోవడానికి, తన కార్యకర్తలకు మనోధర్మం ఇవ్వడానికి ఏం చేస్తుందో కానీ ఒక దుర్మార్గమైన ఘటన. ఈరోజు ఆదోళనలో మీరు చూసింటారు, బీజేపీ ఎమ్మెల్యే పోలీసును తోసేసి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎమ్మెల్యే పార్థసారథి ఏంటి అంత అంత కిరాతకంగా చేస్తుంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వానికి? అంత తెలీదా? అందుకోసం ప్రభుత్వం వెంటనే శాంతి భద్రతల పైన ప్రభుత్వము తన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి కావాలని అమ్మాయిని తప్పించడానికి ఒక దళిత మహిళ చేయలేదని నిందేసి పక్కన చేయడానికి తెలియదు. కానీ మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇట్లయితే చేతిలోకి తీసుకోవాల్సి వస్తుందని. మరి ఆయన ఏం చేస్తున్నాడు? చేతులకు ఉప ముఖ్యమంత్రి కదా, దీనికంటే పెద్ద పదవిలో ఉన్నాడు కదా, ఇంతకంటే పెద్ద పదవి ఆయన మీరు చేస్తారని అనుకున్నారు ఆడపిల్లలు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా శాంతి భద్రతలో ఫెయిల్ అవుతుంది. మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారు, సమయానికి మించి అమ్ముతున్నారు, ఎక్కడ చూసినా బార్లు, రెస్టారెంట్ తెరుస్తున్నారు, అనాధికారికంగా మొబైల్లో కూడా మద్యం పెరిగింది, కారులో అమ్మే పెరిగింది. కాబట్టి ఇలాంటి ఒక మాటతో చెప్పండి, అమ్మాయిని ఎట్లా పోల్చారో నాకు తెలియదు. కానీ అలాంటి అమ్మాయిని తయారు చేయాలంటే, ఒక తల్లిదండ్రులు తయారు చేయాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత శ్రమ కోడ్చాడాలి, ఎంత కష్టపడాలి. ఒక పీజీ స్టూడెంట్ రేపో మాపో అమ్మాయి పీజీ అయిపోతే గవర్నమెంట్ ఉద్యోగం కానీ, లేదా ఒక మంచి డాక్టర్ ప్రజల్లోకి వచ్చి రావాల్సినటువంటి స్టూడెంట్ పీజీ అంటేనే ఇప్పుడు డాక్టర్, ఆల్రెడీ డాక్టరే. కాబట్టి ఇది చాలా దారుణం. అంతేకాకుండా ప్రభుత్వం 5 రోజుల వరకు స్పందించకుండా ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోండి. ముఖ్యమంత్రి అలాంటి చోటు పర్యటించాల్సిందే, ఉప ముఖ్యమంత్రి అన్న ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిందే, ఆ అమ్మాయిని కనీసం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం సిఫారసులు చేయాల్సి ఉండేది. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయలేదు. అన్ని తెలిసిన తర్వాత 3 రోజుల తర్వాత, చనిపోయిన తర్వాత వాళ్ళని జైలు చేసినా, ఉరిశిక్ష చేసినా, వాళ్ళని ఏం చేసినా ఆ అమ్మాయి తిరిగి రాదు. అటువంటి అమ్మాయి పీజీ స్టూడెంట్ మళ్ళా రాదు. చాలా బాధాకరమైంది. కాబట్టి ప్రభుత్వం 3 చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఒకటి, శాంతి భద్రతలు క్షీణింపు మొదలయ్యాయి. శాంతి భద్రత నాశనం అని చెప్పట్లేదు, మొదలయ్యాయి. యుద్ధ ప్రాతిపైన చర్యలు తీసుకుపోతే రాష్ట్రంలో అరాచక శక్తులు, అరాచకముఖులు పెరిగిపోతారు. 2, మద్యము, డ్రగ్స్, గంజాయి వీళ్ళకి అరికట్టడంగా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి.
పెద్ద పెద్ద కాలేజీ యూనివర్సిటీల్లో కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ప్రభుత్వం ఫెయిల్ అయింది దీన్ని అరికట్టడంలో. అదేవిధంగా పోలీసులు ఇప్పటికి కూడా వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందంటే, ఇంకా ప్రభుత్వం వేరు అనుకుంటున్నారో ఏమో కానీ పోలీసుల మీద కూడా సీరియస్ చర్యలు తీసుకోకపోతే మాత్రం రాష్ట్రంలో ఇంకా మరింత వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మేము జైలు భరో కార్యక్రమం పిలిపిస్తే అసలైన దొంగలే ముట్టుకోరు. శాంతియుతంగా మనం తీసుకొని పోయి స్టేషన్లో ఇప్పుడు దాకా సురేష్ గారు మాట తిడతారనే ఉద్దేశంతో పరిగెత్తుకొని వచ్చారు. ఇప్పుడే ఉయ్యూరు స్టేషన్ నుంచి ఇప్పుడు రిలీజ్ చేశారు మమ్మల్ని ఈరోజు ప్రోగ్రామ్ గురించి. మా మీద ఉన్నంత కసి వాళ్ళ మీద లేదు, మీకు ఆ మాత్రం చూపించిన ఉంటాయి. అందుకోసమే వెంటనే మీరు మద్యం, అదేవిధంగా డ్రగ్స్ విచ్చలవిడిగా అరికట్టాలి. బైక్ రైడింగ్ లో పట్టణాల్లో, నగరాల్లో భయంకరమైన వాటిని ఏమంటారు సైలెన్సర్లు తీసి రాచకంగా ర్యాష్ డ్రైవింగ్ ఇది అరికట్టాలి. అదేవిధంగా పోలీసుల పైన ఎవరైతే నిర్లక్ష్యంగా పక్షపాతంగా అటువంటి పైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని ఏ శిక్ష వేసినా దానికి మేము సమర్థులే. పునరావృతం చూడాలి. ఆ ఇద్దరి మీద చర్య తీసుకున్నంత మాత్రం ఆగిపోతారడానికి లేదు. కాబట్టి ప్రభుత్వం ఒక మాట చెప్పాలంటే ఈ విషయంలో సరైన చర్యలు తీసుకోలేదని మాత్రం అభిప్రాయం. మొయినుద్దీన్ గారు, సారీ శ్రీకాంత్ గారు, జ్వాలపురం శ్రీకాంత్ గారు, మీ మిత్రుడు గుర్తొచ్చారు సడన్గా. రైట్, ఇది పాలిటిక్స్ అపార్ట్, కానీ దీన్ని కూడా పొలిటికల్ చేద్దామని కొంత ప్రయత్నం జరుగుతున్నట్లుగా అర్థమవుతోంది. ఖచ్చితంగా ఇది ఖండనీయం కూడా కాదు. ఇంకా మాట్లాడితే కోపం వస్తుంది, బాధ అనిపిస్తోంది. వాళ్ళిద్దరం చూస్తే చేతికి దొరికితే అసలు జనాలే వేయాల్సిన శిక్ష వేయచ్చు అన్నట్లుగా ఉంది. అది మొత్తం కనుక ఇన్సిడెంట్ చూస్తే ఖచ్చితంగా బాధితుల పట్ల ఆ సింపతి ఉండాలి, కుదిరితే సాయం చేయాలి. ఇంకా మాట్లాడితే పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల ఖచ్చితంగా విమర్శించాలి. నేను ఎలా అయితే పర్సనల్గా అభిప్రాయపడ్డాను అలాగే ఇంకా పార్టీలకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుందిగా. కానీ దీన్ని కూడా ఏదో ప్రభుత్వమే వెనకుండి మొత్తం ఇదంతా చేపిస్తుందని చెప్పేసి, పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని చెప్పేసి, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, డౌట్ ఏం లేదు దాంట్లో. వాళ్ళకి సెక్షన్స్ తెలియకేం కాదు కదా, వాళ్ళు ఉన్నదే ఆ వృత్తిలో కదా. మరి అక్కడ ఏమన్నా లోకల్గా వాళ్ళ తల్లిదండ్రులు, ఒక అతని తండ్రి ఏమో పాస్టర్ అట, ఇంకొక అతని తండ్రి ఏమో మరి రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారంట. మరి ఆ బలుపేమో మరి పాస్టర్ అయ్యుండి మరి కొడుకుని అంత అడ్డగోలుగా పెంచాడు అనమాట. దీనికి పోలీసులు మొదట్లో దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయడం, అంటే పేలవమైన సెక్షన్స్ పెట్టడం, తర్వాత నెమ్మదిగా ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసరికి సెక్షన్స్ మార్చుకుంటూ వెళ్ళడం. ఈ పరిస్థితుల్లో మీరు కూడా పార్టీ పరంగా స్పందించడం తప్పేం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరు పట్ల మాత్రం ఒక 10-15 రోజుల క్రితమే మీరు మాట్లాడిన ఇట్లాంటి అటు ఇటుగా ఒక యాక్సిడెంట్ కేసులో ఒక మరణం సంభవించినప్పుడు మాట్లాడిన మాటలు అందరూ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడేమో బాధితుడి పక్షాన్ని నిలబడకుండా నిందితుల పక్షాన, అది మీ పార్టీ సంబంధించినటువంటి నాయకుడు మాజీ మంత్రి కాబట్టి వాళ్ళ కొడుకుల్ని వెనకేసుకొస్తూ చిన్నపాటి కుర్రోళ్ళు 18 ఏళ్ళు కూడా నిండలేదు, ఇటువంటి సెక్షన్లు పెడతారా అని చెప్పేసి మాట్లాడిన మాటలు ఇప్పటికీ చెవుల్లో రింగుమంటున్నాయి. ఈరోజు వచ్చేసి ఈరోజు మాట్లాడింది కరెక్టే, నో డౌట్ అబౌట్ ఇట్, దాన్ని ఏమంటలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చేస్తున్న పదే చేస్తున్నటువంటి తప్పిదాలు, మరి ఆయనకి ఎవరన్నా చెప్తే స్క్రిప్ట్ ఇస్తే అలా మాట్లాడుతున్నారా, లేకపోతే ఆయన వ్యక్తిగతంగా అలాగే ఉంటాడా తెలియదు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుంది అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు. ఈ పరిస్థితుల్లో ఎవరికైనా హక్కు ఉంటుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం పర్టికులర్గా ఈ సిమిలర్ యాక్సిడెంట్స్ రూపంలో జరిగిన 2 డెత్స్ మీద 2 డబుల్ స్టాండర్డ్స్ ఏంటా అని చెప్పేసి జనం చర్చించుకున్నటువంటి పరిస్థితి. అలాగని మిమ్మల్ని నేను స్పందించొద్దనను, మీకు ఖచ్చితంగా హక్కు ఉంటుంది. జ్వాలాపురం శ్రీకాంత్ గారు మాట్లాడచ్చు, సురేష్ మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఈ 10 రోజుల్లోనే 2 రకాల స్టాండ్స్ తీసుకున్నారు కాబట్టి ఆయనకు అటువంటి హక్కు ఉంటుందా అన్న ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏమంటారు సార్? మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి శ్రీకాంత్ గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు. ఓకే, కంటిన్యూ.
వారికి డాక్టర్ ప్రియాంకకు మనందరం కూడా ఘన నివాళులు అర్పించాలి. చాలా బాధాకరమైన విషయం ఇది. దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ శిక్షలను ఈ ఘటన చేసిన వారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పించకూడదు అనేది మొదటి వాక్యం. ఒకటి మనము గతంలో చూద్దాం, మనకు ఆంధ్రప్రదేశ్ కు కొంచెం తెలంగాణకు వెళ్దాం. గతంలో తెలంగాణలో ఒక సినిమా హీరో ఒక సినిమా నుంచి అల్లు అర్జున్ అనుకుంటున్నా ఘటన జరిగితే వెంటనే ఆ ఘటన జరిగినప్పటికే వెంటనే లోపల వేయించారు. మరుసటి రోజే అల్లు అర్జున్ అక్కడ లోపల వేసి విచారణ చేయడం, కేసు పెట్టడం జరిగింది. సరే, అది 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 ఒకటి పక్కన పెట్టుకుందాం. ఇంకొకటి, మీరు ఇంతకుముందు 2-3 అంశాలు తీసుకొని వచ్చారు. అంటే మనము తెలంగాణలో ఎంత పోలీసు వ్యవస్థ ఉంది, ఇక్కడ మనకు పోలీసు వ్యవస్థ ఎలా నిర్వీర్యమైంది అనే దానికి గతంలో మీరు 4-3 అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇదంతా కూడా గమనిస్తే పోలీసులని ఇష్టానుసారం వారి రాజకీయ చదరంగంలో పోలీసులను వాడుకుంటున్నది ప్రభుత్వం అనే దాంట్లో ఏ అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనము పోలీసులను కూడా ఎక్కువ నిందించేదానికి లేదు. ఎందుకంటే వారు చట్టము వారు తన పని తను చేసుకోనివ్వడం లేదు, రాజకీయ నాయకులు ప్రభుత్వం అన్నది ఇక్కడ బాగా తెలుస్తా ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటా పోతే ఆ తండ్రి అయితే ఎవరైతే ఉన్నాడో ఆసుపత్రి నుంచి వారు హైదరాబాద్ నుంచి వారు ఒక వీడియో వాయిస్ రికార్డు చేసి బయటకు వదిలారు. అక్కడ దీని గురించి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, ప్రభుత్వాన్ని వారు బాగా నిలదీశారు. హైదరాబాద్ కు నువ్వు రోజుకు వారానికి 2 సార్లు వస్తా ఉంటావు స్వామి, ఇది ఇంత ఘటన జరుగుతుంటే నీకు తెలియడం లేదా? ఒక్కసారి స్పందించవా? ఒక్కసారి స్పందించు, నా కూతురిని గమనించు అని ఆయన ఆవేదనతో వేడుకొని ఏడ్చాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకు సార్ కూడా చెప్పాడు, ఈ రోజు విజయవాడలో ఒకటి జరిగిందని. నిన్న మొన్న రాజమండ్రిలో కూడా 2 మటర్లు జరిగాయి, రాజమండ్రిలో రౌడీ షీటర్ల మధ్యలో. దీనికి కారణం ఏమంటే రాష్ట్రంలో పూర్తిగా మద్యం గాని, గంజాయి గాని, డ్రగ్స్ గాని పూర్తిగా విచ్చలవిడిగా దొరకడం వల్లే ఇటువంటి అనార్థాలు, అహగత్యాలు జరుగుతున్నాయి. దీన్ని పెంచి పోషిస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే హోంశాఖ మంత్రి చెప్తారు, ఎక్కడ మద్యం వీలినా, ఎక్కడ గంజాయి వీలినా డ్రోన్లు వెంటబడి తిరుగుతూనే ఉంటాయంట, ఒక్క నిమిషంలో పట్టుకొని వెళ్ళిపోతాయంట. ఎక్కడ జరుగుతా ఉంది? ఉన్న కేసును, ఈ కేసు అయితే ఏదుందో ఈ కేసు సెక్షన్ 105 ఎప్పుడు పెట్టారు? ఇప్పుడు పెట్టారు. మొదటిగా బిఎన్ఎస్ సెక్షన్ 125 పెట్టారు, హిట్ అండ్ రన్ కేసు పెట్టారు మీరు చెప్పినట్లే. మళ్ళీ మారుస్తే 110 పెట్టారు దీని కింద. మళ్ళీ 338, 308 పెట్టి 308 మార్చారు. ఇప్పుడు కూడా 105 సెక్షన్ పెట్టారు. అంటే ఒక 10 ఏళ్ళు ఏమో దీంట్లో ఉంటుంది. దీన్ని వాళ్ళు వాళ్ళ తమ్ముడు గాని లేదంటే వారి యొక్క నాన్న గాని వాళ్ళు విచారించింది ఏమంటే దీనిపైన అటెంప్ట్ మర్డర్ గాని, మర్డర్ కేసు పెట్టాలి ఇది అని చెప్పి వాళ్ళు చాలా ఇదిగా చెప్పబడింది. కానీ ఆ అబ్బాయి ఏదైతే రాష్ట్రంలో ఉన్నారో మన పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే రాత్రికి అక్కడ జరిగినటువంటి మాల్లో జరిగిందని సార్ అదేదో ఇప్పుడు చెప్పడం జరిగింది. అది మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు. లోపలికి పోయిన తర్వాత ఆ అబ్బాయిదైతే ఏదైతే నంబర్ ప్లేట్ కారు కొడుతూనే ఆ నంబర్ ప్లేట్ వచ్చి కారు నంబర్ AP40JE 6299 అనేటువంటి నంబర్ ని ఈ యొక్క నంబర్ ప్లేట్ ను తీసేశారు. అంటే ఇది పోలీసులు ఒక్కటే చేయరు, రాజకీయ జోక్యంతోనే ఈ పోలీసులు ఈ యొక్క నంబర్ ప్లేట్ ను అప్పటికప్పుడు హుటాహుటిగా దాన్ని తీసివేసి కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసులు అంటే హిట్ అండ్ రన్ కేసులు పెట్టడం జరిగింది. కానీ నిజంగా సురేష్ గారు దీన్ని ముఖ్యానికి తీసుకోవాలనుకుంటే మీడియా సోషల్ మీడియా గాని మీ మీడియా గాని దీని ద్వారానే ఇది బయటికి వచ్చింది అని చెప్పొచ్చు. అంటే రాష్ట్రాన్ని కాపాడుతున్నది ప్రభుత్వమా, పోలీసు వ్యవస్థ, మీడియానా అని గమనిస్తే దీంట్లో ఏ అతిశయోక్తి లేదు. మీడియానే ప్రజలను కాపాడుతున్నది. మీ యొక్క సోషల్ మీడియా గాని మీ మీడియానే ప్రజలందరినీ కాపాడే పరిస్థితిలో ఇప్పుడు ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి కాదు, సార్ అన్నారు క్షీణించిపోయాయని. ఇది నిర్వీర్యమైంది. రాష్ట్రంలో మేము మాట్లాడితే దీన్ని ఏమంటారు? రాజకీయం అంటారు. మాట్లాడకపోతే ఊరికే కూర్చున్నారు అంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు అన్న విషయాలను డబుల్ స్టాండర్డ్ అన్నారు. అది ఎరికి తీసుకోవాలి మీరు. అంటే అక్కడ జరిగినది శ్రీకాకుళంలో జరిగినది యాక్సిడెంట్ అయితే అది మర్డర్ కేసుగా చిత్రీకరించారు. కానీ ఇక్కడ జరిగినది మర్డర్ అయితే దీన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారు. అంటే దీంట్లో ప్రభుత్వ జోక్యము ఉండదా అని అనిపిస్తే ప్రతి ఒక్కరు చదువులేని 5వ క్లాస్ చదివిన పిల్లాడు కూడా ఎవరు మాట్లాడినా కూడా
ఇది ప్రభుత్వం యొక్క అండదండలతోనే, ప్రభుత్వం యొక్క ఆశీస్సులతోనే, పెద్దల యొక్క ఆశీస్సులతోనే ఇది ఈ యొక్క కార్యక్రమం జరుగుతా ఉంది అని చెప్పొచ్చు. మనం చంద్రబాబు నాయుడు గారు చూసాం, ఎలక్షన్స్ అనుకుంటాను, ఎలక్షన్స్ ముందో ఏవో, ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే తమ్ముళ్ళు అదే ఆఖరి రోజు అవుతుంది. అది ఈ చంద్రబాబు నాయుడు గారు గాని ఈ కూటమి గాని చని చెప్పాడు. అంటే ఊరికే చెప్పడం వరకేనా ఇవి? చెప్పడం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే పోతుందా? దీన్ని ఆచరణలోకి తీసుకోవాలి కదా. 3వ తారీఖు జరిగితే 6వ తారీఖు వరకు ఎందుకు దీన్ని ఆపడం జరిగింది? గతంలో మీరు గుంటూరులో చూసాం, మహిళను వివస్త్రం చేస్తే కూడా అదే పద్ధతిలో 3 రోజులు జరిగిపోయింది. 3 రోజుల తర్వాత రాజీ ప్రయత్నాలు చేశారు, అన్ని కూడా ఈ కార్యక్రమాలు చేశారు. అంటే కేసులను వీళ్ళ నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వారిని తొందరగా బయటికి తీసుకొని వచ్చి ఒక మహిళా డాక్టర్ అయ్యా ఎన్నిసార్లు, 1 సారా 2 సార్లా 3 సార్లా తొక్కి 1కి 2 సార్లు 3 సార్లు పోయినారంటే ఎంత వారి ఆ వెధవలు. అంటే మళ్ళీ ఎక్కువ మాట్లాడితే కూడా నాకు పెద్దగా తిట్టడం నాకు రాదు, కానీ నేను ఎందుకంటే ఈ వెధవలు అనేది నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇటువంటి వెధవల్ని ప్రభుత్వం గాని నాయకులు గాని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాపాడటానికి ప్రయత్నించాడు అని వారి తమ్ముడే చెప్పారు. వారి దీంట్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళే కూడా ఈ యొక్క కేసుల్లో కూడా ఒక ఎమ్మెల్యే గారు కాపాడాలని చూశారు అని చెప్తున్నాం. అంటే ఇటువంటి మీరు ఏం చేస్తున్నారు? మీ ప్రభుత్వం ఎటువైపు పోతా ఉంది? ప్రజలను రక్షించడానుకున్నారా? ప్రజలను భక్షించడానుకున్నారా? ప్రజల యొక్క సమస్యలను పట్టించుకోకుండా ఈ ఇష్టానుసారం ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ తో ముందుకు పోతూ చెప్పినవి చేయకుండా ఇటువంటి రాష్ట్రంలో ఇంత అఘాయిత్యాలు ఇంత ఇది జరుగుతుంటే చనిపోయిన తర్వాత బేరసారాలు మొదలు పెట్టారు అని విన్నాను సార్. నేను నిన్ననో ఈరోజు పొద్దున్న నుంచి 2-3 కాల్స్ వచ్చాయి, మాట్లాడిన దీని గురించి. మీరు చెప్పిన తర్వాత చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి నిన్న చనిపోయిన తర్వాత అప్పటి నుంచి వాళ్లకు మాట్లాడడానికి బేరసారాలు ఇది చేస్తాం అది చేస్తాం అంటుంది ప్రభుత్వం. ఇంతకుముందు సార్ కూడా చెప్పారు 20 లక్షలు ఎస్క్రేజ్ చేయాలి. ఆ అమ్మాయి 28 ఏళ్ల కృషిని 20 లక్షలతో చంద్రబాబు నాయుడు గారు ముడికట్టారంటే ఎంత మాత్రం దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అని చెప్పాలి. 28 ఏళ్ల ఆ అమ్మాయి కృషిని డాక్టర్ పీజీ చదివి ఒక డెర్మటాలజిస్ట్ కావాలంటే అది చిన్న విషయం కాదు. అమ్మాయి కూడా చాలా విచారించా, ఎంత జీనియస్ అంటే అమ్మాయి అంత జీనియస్ అంట. అటువంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిని 20 లక్షల రూపాయలతో వారికి ముడికట్టారంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందనేది కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ సోషల్ మీడియా, నిజంగా సోషల్ మీడియా కానీ నేను మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుసుకున్నా. ఇటువంటి కార్యక్రమాలు ఇదొక్కటే కాదు, రాష్ట్రంలో జరిగినట్టు విజయవాడ గాని గుంటూరులో జరిగినటువంటి గాని అబ్బాయి క్రాంతి అనే అబ్బాయి చనిపోయినటువంటి గాని ఓన్లీ ఫర్ మీడియా ద్వారా మీడియా బయటికి వచ్చింది కాబట్టే ఇవి వీరు చేసే తప్పులు, వీళ్ళు చేసే అఘాయిత్యాలు, వీరు చేసే అరాచకాలు, వీరు చేసే అకృత్యాలు అన్ని కూడా బయటపడుతున్నాయి. దీంట్లో ప్రభుత్వం శాంతి భద్రత విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ విఫలమైంది. రాష్ట్రంలో గంజాయి గాని, రాష్ట్రంలో మద్యం గాని, రాష్ట్రంలో డ్రగ్స్ గాని విచ్చలవిడిగా దొరకడం వల్లనే ఈ యొక్కటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చూసుకోవాలి. దీనికి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమండి ఒక్కసారి వచ్చిపోండి సార్ అంటే కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడో మీరు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు పిలిచినా కూడా హైదరాబాద్ కు ఎప్పుడు హైదరాబాద్ లోనే ఉంటారు. ఉన్న వాళ్ళు అంటే ఎప్పుడు హైదరాబాద్ లో అంటే వారానికి 2-3 రోజులు వీళ్ళు హైదరాబాదే కదా. పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వారానికి 2 రోజులు హైదరాబాద్ ఉంటారు. హైదరాబాద్ లో మీడియాలో వచ్చి వారి తండ్రి మాట్లాడిన తర్వాత కూడా మీరు పోలేకపోతున్నారంటే మీరు రాష్ట్ర ప్రజల పట్ల మీకు ఏమి నిబద్ధత ఉంది? రాష్ట్ర ప్రజల పట్ల మీకు ఏ ఆలోచన విధానం ఉంది? మీరు కాపాడడానికి ఉన్నారా లేదా అన్నది నేను సూటిగా నేను ఒకసారి వీళ్ళు మాట్లాడుతున్నా. పోలీస్ శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి గారు అయితే ఇంక అసలు పత్తలేదు. ఈ 3 రోజుల నుంచి ఎవరు కూడా మాట్లాడటం లేదు. హోంశాఖ మంత్రి మాట్లాడడం జవాబుదారీతనం తీసుకోలేదు, పవన్ కళ్యాణ్ గారు జవాబుతనం తీసుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆ అమ్మాయి 28 ఏళ్ల కృషికి 20 లక్షల రూపాయలతో ముడేసి ఏదో అట్లా ఇచ్చినాము అన్నట్లు వదిలిపెట్టాడు. తూతు మంత్రంగా చెప్పినామనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి విషయాలు ఇంకొకటి పునరావర్తనం కాకూడదు అనుకుంటే ప్రజల పట్ల జవాబుదారీతనం ప్రభుత్వానికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ తీసుకోవాలి. పునరావర్తనం కాకూడదంటే ఇటువంటి వెధవలకి ఎట్లా కఠిన శిక్ష పడాలి అనే విధంగా ప్రభుత్వం ఆలోచించాలి తప్ప ప్రభుత్వం గాని నాయకులు గాని ఎలా వీళ్ళను బయటికి తీసుకురావాలి అనే పద్ధతిలో ఆలోచించద్దండి.
ఆలోచించకూడదు అని చెప్పి నేను మీ టీవీ ద్వారా ప్రభుత్వానికి నాయకులకు తెలియజేస్తున్నాను సార్. రైట్. శేఖర్ రెడ్డి గారు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిట్ చేస్తారా లేదా పోలీసుల వైఫల్యం ఉందా లేదా అనేది? పోలీసుల వైఫల్యం ఇదేం మొదటిసారి కాదు. పోలీసులు నిర్లిప్తంగా వాంటెడ్లీ ఎక్యూజ్డ్ని కాపాడటానికి తక్కువ సెక్షన్లతో లేకపోతే సరైన సమయంలో సరైన రీతిగా సెక్షన్లు నమోదు చేయకుండా నిందితుల పక్షాన వహిస్తున్నారు, లేదంటే అటువంటి అనుమానాలు కలిగే విధంగా ప్రవర్తించారు అన్న ఆరోపణల మీద ఈ మధ్య కాలంలో నేను ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకా దానికన్నా ముందు కూడా చాలా ఉన్నాయి. మీ ప్రభుత్వం స్విఫ్ట్గా విఆర్ ఇచ్చి వాళ్ళ మీద కొన్ని చర్యలు, శాఖపరమైన చర్యలు తీసుకుంది. ఇప్పుడు జరిగింది అంతకన్నా ఘోరం. ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎయిదర్ అడ్మిట్ దట్ దెర్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఆర్ ఇన్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ది పోలీస్ అని చెప్పేసి అడ్మిట్ చేస్తారా? లేదు, అటువంటిది ఏం లేదు కాబట్టి మేము చర్యలు తీసుకోలేదని చెప్పేసి మీరు సమర్థించుకుంటారా? ఒకవేళ కనుక మీరు ఫెయిల్యూర్ లేదని అంటే కనుక నేను విత్ సెక్షన్స్తో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీరు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. యా ప్లీజ్ సార్, దయచేసి ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దండి. 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, క్లియర్ ఇచ్చాను సార్. ఎక్కడైనా ఎంత టైము సార్? థ్యాంక్ యూ సార్. ఎక్కడైనా ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు జనరల్ గా ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ గా మాత్రమే వారు నమోదు చేస్తారు. ఎక్కడైనా మీరు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా అడగండి. నాకు తెలిసి నేను కూడా యాక్సిడెంట్ చేశా, ఇంకా చాలా మంది యాక్సిడెంట్ చూసా. నేను చాలా గ్రౌండ్ లో కూడా చాలా మంది పోలీస్ అధికారులతో మాట్లాడినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ చెప్పండి చెప్పండి. మిమ్మల్ని ముందే ఆపుతున్నందుకు ఏమనుకోవద్దు. మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు చెప్పండి చెప్పండి. నో ప్రాబ్లం సార్, ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఎవ్రీథింగ్. రైట్. ఇక్కడ మనకి విజువల్స్ లో కనపడుతుంది కదా, దాన్ని ఎవడన్నా యాక్సిడెంట్ అంటాడా? బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా యాక్సిడెంట్ అంటాడా? ఫస్ట్ ప్లేస్ లో అదే సార్, నేను మాట్లాడిస్తే నేను చెప్తా మీకు అన్ని. ఫస్ట్ చెప్పండి. అది యాక్సిడెంట్ మీరు చేశారు అని అంటున్నారు. చేశారంటే కావాలని చేయరు, లేకపోతే ఎవడో వచ్చి మనల్ని గుద్దుతాడు, దాన్ని కూడా యాక్సిడెంట్ అని అంటారు. నాకు 2 సార్లు యాక్సిడెంట్ జరిగినాయి, రోడ్ యాక్సిడెంట్లు. కాబట్టి నేనేమంటున్నానండి, ఎవరినో తప్పించబోయి మనం పట్టడం, లేకపోతే కుక్క అడ్డు వచ్చి పట్టడం, లేకపోతే ఇంకోటి గుద్దడం, తప్పించబోయి ఏదో ఉంటది. ఇది ఎవడన్నా చూసిన వాడు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లో ఎవడన్నా యాక్సిడెంట్ అంటాడు దీన్ని. అసలు ఆ పోలీసులు బుద్ధి జ్ఞానం ఉందా దీన్ని అసలు యాక్సిడెంట్ అని చెప్పేసి, హిట్ అండ్ రన్ అని చెప్పేసి చెప్పడానికి? సార్ అదే నా మాట వింటే మీకు అర్థమవుతుంది సార్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఏదైనా ఒక కంప్లైంట్ రాగానే వారు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ గా దాన్ని బుక్ చేశారు. తర్వాత ఎప్పుడైతే సీసీటీవీ ఫుటేజ్లు అట్లాగే అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షుల విచారణ ఎప్పుడైతే అయిందో, ఆ మరుసటి రోజు ఎప్పుడైతే అయిందో, అప్పుడు దాన్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ సెక్షన్ 110 గా మార్చారు. మీరు గమనించండి, లేదంటే పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి కనుక్కోండి ఎక్కడైనా. సార్ ఎవరైనా సరే ఆ రాత్రి ఎవరైతే కేసు నమోదు చేస్తారో సుమోటోగా, అప్పుడు సీసీటీవీ ఫుటేజ్లు అన్ని అప్పుడప్పుడే 6 నిమిషాలకి చూసి కేసులు పెడతారా సార్? దానికి కొంచెం టైం పడుతుందండి సార్. 335 సెక్షన్ ని 110 గా మార్చింది పోలీసులే కదా. ఎవరైనా పోయి డిమాండ్ చేస్తే మార్చారా? ఎవరైనా పోయి ప్రెజర్ పెడితే మార్చారా? ఎవరైనా అక్కడికి పోయి ధర్నా చేస్తే మార్చారా? లేదు కదా. పోలీసులే మార్చారు, పోలీసులే మార్చారు సెక్షన్లని. సార్ ఎప్పటికప్పుడు వారికి ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో, ఏదైతే దర్యాప్తు జరుగుతుందో, దర్యాప్తులో ఏదైతే వాళ్ళకు కొత్త ఇన్ఫర్మేషన్ అందుతుందో దాన్ని బట్టే సెక్షన్స్ మార్చుకుంటూ వెళ్ళారు. దయచేసి అర్థం చేసుకోవాలి. నేనంటున్నా సార్, ఇప్పుడు 110 సెక్షన్ ఎప్పుడైతే పెట్టారో అప్పటికి ఆ మహాతల్లికి హైదరాబాద్ లో అక్కడ ట్రీట్మెంట్ జరుగుతోంది. అందరం కూడా దేవుణ్ణి కూడా అభ్యర్థించాము, ఆ అమ్మాయి బతకాలి, చాలా ఈ సమాజానికి ఈ దేశానికి ఉపయోగపడే వ్యక్తి, అనవసరంగా 2 వ్యక్తుల ఘాతకానికి బలవుతోంది, 2 వ్యక్తుల ఉన్మాదానికి బలవుతోంది. సార్ ఈ గవర్నమెంట్ గాని మా పార్టీ గాని ఎక్కడా వారిద్దరు చేసిన ఉన్మాదానికి కావచ్చు, వారు చేసిన ఘాతకానికి కావచ్చు, మేము ఇప్పుడు శ్రీకాంత్ గారు ఎలా మాట్లాడారో, తర్వాత మిగతా మిత్రులు ఎలా మాట్లాడతారో అలాగే మేము ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జరగడానికి వీల్లేదు.
సార్ నేనంటున్నా, ప్రభుత్వం ఎక్కడైనా ఉదాసీనత ప్రవర్తించిందా? ఆ రాత్రి వాళ్ళు దారుణంగా 3 సార్లు ఆమెని హిట్ చేసి అక్కడి నుంచి పారిపోయిన మాట వాస్తవం సార్. దాని తర్వాతే పోలీసులు తెలిసింది సార్. ఒక్క నిమిషం, పోలీసులు తెలిసింది. తెలిసిన వెంటనే కేసు పెట్టారు. శేఖర్ రెడ్డి గారు, యాజ్ ఆఫ్ నౌ ఎట్ ప్రెసెంట్ అనేక సార్లు సందర్భాల్లో మార్చుకుంటూ వచ్చారు కదా, ప్రెసెంట్ ఉన్నటువంటి సెక్షన్ ఏదో మీరు కన్ఫర్మ్ గా చెప్పగలరా? ఏ సెక్షన్? 106(2) సార్, 106(2) అండ్ 308/3/5. నాకున్న ఇన్ఫర్మేషన్, పక్కా ఇన్ఫర్మేషన్ తో ప్రకారం సార్, కల్పబుల్ హోమిసైడ్ అమౌంటింగ్ టు మర్డర్ సెక్షన్ BNS 106(2) అండ్ 308/3/5. ఈ రెండింటితో కథ ముగిసింది. ఇవి సార్ రేషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేస్తూ ఒక వ్యక్తి మృతికి కారణమయ్యి ఆ ప్రదేశం నుంచి పారిపోయే పరిస్థితిని సెక్షన్ 106(2)గా పరిగణించబడుతుంది భారత న్యాయ సంహితలో. దయచేసి సార్, నేను అన్ని చదివే వచ్చా డిబేట్ కి. శ్రీకాంత్ గారు కూడా ఏదైనా దాని మీద ఉంటే మాట్లాడచ్చు, తప్పులే. నేను అయిపోయిన వెంటనే దయచేసి మాట్లాడండి సార్. నేను అన్ని చూసే వచ్చాను మొత్తం సార్, ప్రతి సెక్షన్ ని చదివే వచ్చా. అసలు వీళ్ళు పెట్టింది కరెక్టేనా, వీళ్ళు కరెక్ట్ గానే పని చేశారా, ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి? ఎందుకంటే సార్, ఇప్పుడు ముగ్గురు మాట్లాడిన దానికి ఆన్సర్ నేనే చెప్పాలి సార్. నేనేమి పోలీసులు సమర్థించడానికి ఇక్కడ రాలా, కానీ అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి, అక్కడ జరిగిన విషయాలేంటి, యాక్సిడెంట్ సార్. నేను ఒకటే అడుగుతున్నా సార్, ఇప్పుడు సీదుల కొడుకు సార్. శేఖర్ రెడ్డి గారు, మిగిలిన వాళ్ళకిలాగా కాకుండా మీరు ప్రాపర్గా సెక్షన్స్తో పాటు వచ్చారు, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పారు. ఐ అప్రిషియేట్ దట్. అయితే వినండి, నెగ్లిజెంట్ ఆర్ ర్యాష్ డ్రైవింగ్ కల్పబుల్ హోమిసైడ్ అమౌంటింగ్ టు మర్డర్ అయింది ఇక్కడ. యాక్చువల్గా చనిపోక ముందు వరకు కూడా అది మర్డర్ కింద రాదు. నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఇప్పుడు మర్డర్, డెత్ జరిగింది కాబట్టి. కానీ నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఏదైతే నేను చెప్పలేదు, కానీ నాకు వెంకటేశ్వర్లు గారు చెప్పిన తర్వాత నాకున్న ఇన్ఫర్మేషన్తో నేను ఇప్పుడు కాదు 2-3 రోజుల క్రితమే ఒకటి విన్నాను నేను. సరే, ఆ తర్వాత ఎక్కడ మీడియాలో కనపడటం లేదు, పోలీసులు దీని గురించి మాట్లాడటం లేదు. మరి అది కరెక్ట్ కాదంటే ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు చెప్పిన దాని ప్రకారంగా, అందులో వాళ్ళకి లోకల్గా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అక్కడ చెప్పిన దాని ప్రకారంగా నాకు కోయిన్సైడ్ అవుతుంది. చెప్తాను వినండి. ఇది అప్పటికప్పుడు ఎగ్జిట్ దగ్గర సినిమా చూసి వెళుతున్నటువంటి, లేకపోతే వీళ్ళని సినిమాకి చూడటానికి అలౌ చేయకుండా ఒక స్కఫుల్ జరిగింది, గలాటా జరిగింది అక్కడ స్టాఫ్తో. అనుకోకుండా ఆ కోపాన్ని డ్రైవింగ్ల ద్వారా ప్రదర్శిస్తూ గేట్ దగ్గర చూపించింది కాదు అప్పటికప్పుడు. అది దానికన్నా ముందే పార్కింగ్ లాట్లో ఉన్నారు కదా, పార్కింగ్ లాట్ దగ్గర ఈ పాపకి వాళ్ళిద్దరు మెడికోస్ ఇద్దరికి వీళ్ళకి కూడా గలాటా జరిగింది అనేది నేను ఫస్ట్ కొంత విన్నాను. ఇకపోతే వెంకటేశ్వర్లు గారు చెప్పింది ఇంకాస్త ఇది ఫర్దర్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఏదో తాగేసేసి డైరెక్ట్గా రావడం కాదు, పక్కనే ఉండి తాగుతానే ఉన్నారు. నెక్స్ట్ షో వరకు తాగాలనేది ఏదో దీంట్లో ఉన్నారు. దానికన్నా ముందు ఆ అమ్మాయిని ఏదో కామెంట్స్ చేశారని చెప్పేసి ఇదొకటి వినపడుతుంది. మరి ఆ కోణంలో పోలీసులు మరి మన దాకా వచ్చినప్పుడు పోలీసులకి తెలియదా? రెండో పాయింట్ సార్, నేను వన్ ఆఫ్ ది సోషల్ మీడియా బయట చూశాను. అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఈ మాల్కి ఆపోజిట్లో ఒక టీ టైమ్ అని చెప్పి సంథింగ్ ఒక టీ స్టాల్ ఉందట. అతను క్లియర్గా జరిగింది చెప్పాడు, మనకి ఏదైతే కనపడుతుందో చెప్తూ ఆ 3వ తారీఖు నుంచి 6-7 తారీఖుల వరకు కూడా డైలీ అనేక సార్లు వచ్చేటటువంటి మాల్ సిబ్బంది తన దగ్గర టీ తాగడానికి ఎవరు ఒక్కరోజు కూడా ఒక్కళ్ళు కూడా రాలేదట. ఏమై ఉంటుంది కారణం అంటే పోలీసులు కొంత అక్కడ ఏదో డ్యూ ఇన్ఫ్లుయెన్స్ గురయ్యారు అని చెప్పేసి క్లియర్గా కొంత తెలుస్తోంది. సెక్షన్స్ ఎస్ మీరు చెప్పినట్టుగా మీరు కన్విన్స్ చేసే విధంగా చెప్పినా, పోలీసులు కన్విన్స్ చేసే రకంగా ఉన్నా, ఈ రోజుల్లో సీసీటీవీ ఫుటేజ్ ఇన్స్టెంట్గా అసలు ఏం జరిగిందనేది క్షణాల్లో వెనక్కి వెళ్ళి చూడొచ్చు. అందులోనూ మాల్ లాంటి ప్రదేశాల్లో, పార్కింగ్ లాట్లో కూడా ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. మరి అవన్నీ ఎందుకు బయటికి తీయటం లేదు? ఈ ఇద్దరు ఎదవులు కూడా కారు ఎక్కడి నుంచి బయటికి తీశారు? కింద ఎక్కడో సెల్లార్లో ఉందట కారు. వీళ్ళు గేట్ దగ్గర బ్రీత్ అనలైజర్ పెట్టుతున్న టైంలో వాళ్ళతో ఎంతసేపు వాగ్వాదం జరిగింది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది,
అలాగే ఆ చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్లో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడెక్కడ తాగారు, అలాగే ఈ పిల్లలకిను మెడికోస్కి వీళ్ళకి మధ్యలో ఆ పార్కింగ్ లాట్ దగ్గర కానీ ఇంకెక్కడైనా కానీ వాగ్వాదం జరిగిందా, ఇవన్నీ జరిగితే కనుక మళ్ళీ సెక్షన్ మార్చాల్సి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ 1/6 ఇట్ ఈస్ డైరెక్ట్లీ డైరెక్ట్లీ కమ్స్ అండర్ మర్డర్ 102 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆర్ 103 అది వస్తుంది సార్. నేను చెప్తాను సార్. నేను కనుక్కున్నంత వరకు వారి తండ్రి గారు, ఆ ప్రియాంక గారి తండ్రి గారు చెప్పిన మాటల ప్రకారం సార్, ప్రియాంక తండ్రి గారు క్లియర్ కట్ గా ఒక మాట చెప్పాడు. పోలీసులు ఏదైతే చెప్తున్నారో, ఏ రకంగా అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అది మాకు సబబుగా అనిపించింది, మాకు కరెక్ట్ గా అనిపించింది అనే మాట. అదైతే మీరు ఓకే కదా సార్ దానికి? ఇక అక్కడి నుంచి నేను చెప్తా సార్. నేను అంటున్నా ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఒక్కసారి ఆగండి సార్, వినండి, కాదంటం లేదు, ఒక నిమిషం ఆగండి సార్. ప్రియాంక గారి తండ్రి చెప్పినంత మాత్రాన ఫ్యాక్ట్స్ ఏమి డివేట్ అవగావు. ఆయన ఒక పక్కన కూతురు 7 రోజులుగా డెత్ బెడ్ మీద ఉంది. రెండోది ఏ సెక్షన్స్ దేని కింద వస్తాయో ఆయన ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా ఏ సెక్షన్స్ దేని కింద వస్తుంది. వ్యక్తి ప్రయాణం చేశాడు బైక్ లో, అతను చెప్తే కరెక్టే కదా. అది కూడా చూశాను నా వీడియో. ప్రియాంక గారితో ఒక అబ్బాయి, ఆ మెడికో అబ్బాయి, ఒక అబ్బాయి ప్రయాణం చేశాడు. ఆ అబ్బాయి చెప్పిన మాటల ప్రకారం అదేనే మాడతా సార్. మీకు వీడియో కావాలంటే కూడా చూపిస్తా, ఏం ఇబ్బంది లేదు. ఆ అబ్బాయి చెప్పిన మాట ఏంటంటే, మేము ఎక్కడైతే పార్కింగ్ దగ్గర మేము మా వెహికల్ బయట తీస్తున్నామో అప్పుడు మాత్రమే వారిని చూశాము. ఆ రోజు వరకు, ఆ నిమిషం వరకు మాకు వారితో ఏ సంబంధము లేదు. వారు పూర్తిగా కొత్త వారు కాబట్టి దీంట్లో కుట్రకోణం అనేది ఉందనేది పోలీసులు నిర్ధారించలేదు. ఎందుకంటే వారు కొత్తవారు కాబట్టి. అయితే సార్, అక్కడ ప్రసాదిత్య మాల్ అనే ఒక మాల్ ఉంది. ఆ మాల్ బయట మాల్ లోపలికి వెళ్ళడానికి వీరు ప్రయత్నం చేశారు. వీరున్న పరిస్థితిని చూసి, వారు తాగి ఆ రకంగా ప్రవర్తిస్తున్న తీరు చూసి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళను బయటికి తోయేశారు. ఆ బయటికి తోయడంలో వాళ్ళు ఆ సెక్యూరిటీ గార్డ్స్ తో బాగా గొడవ పడ్డారు. అంటే ఏ రకంగా అయితే, అంటే వాళ్ళ ఆ మద్యం మత్తులు విపరీతమైన గొడవ పడి, ఆ గొడవలో విపరీతంగా వారు ఉన్మాదానికి గురై, అంటే వారు ఒక రకమైన దాన్ని ఏమంటారు సార్, కోపమో కసో, దాన్ని ఒక కసిలాగా, అంటే కసి పెంచుకోవడము, అంటే ఉన్నట్టుండి ఒక రకమైన ఉద్వేగానికి గురవడమో, ఆవేశపడము, ఇలాంటి ఒక పరిస్థితుల్లో కారు తీసి రోడ్డు మీదకి వచ్చి ఆ బైక్ ను ఢీకొట్టారనే విషయాన్ని ఈ రోజు పోలీసులు నిర్ధారిస్తున్నారు. అంటే సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం కావచ్చు, ప్రసాదిత్య మాల్లో ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలు కావచ్చు, మూడోది ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన మాటల ప్రకారం కూడా ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఢీకొట్టారో వారికి కానీ, ఈ ప్రియాంక అనే అమ్మాయికి కానీ ముందర పరిచయాలు లేవు. అప్పటికప్పుడే ఆ గంటకి, ఆ నిమిషానికే పరిచయాలు ఉన్నాయని మేము కూడా చెప్పట్లా. నాకు వెంకటేశ్వర గారు చెప్పిన దాని ప్రకారంగా ఆ రోజు దానికన్నా ముందు సార్ ఆ అమ్మాయి కానీ, ఆ అమ్మాయి వారిద్దరితో గొడవ పడలేదు సార్. ఆ అబ్బాయి, ఇప్పుడు ఆ అమ్మాయితో ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి అంటే అబ్బాయి ఫ్రెండ్ ఎవరో ఉంటారు, ఆ ఫ్రెండ్ కావచ్చు, ఆ అమ్మాయి కావచ్చు, వాళ్ళిద్దరితో గొడవ పడలేదు. అలా వీళ్ళ మధ్యలో ఏ కనెక్షన్, అంటే ఏ కమ్యూనికేషన్ జరగలేదు పూర్తిగా. ఒక్క నిమిషం మీ మీద నాకు ఇది ఉంది. మీరేమో వీడియో చూసానంటున్నారు కదా, పార్కింగ్ లాట్ లో చూడటమే జరిగింది తప్ప, ఎందుకంటే కొద్దిగా ఇబ్బెట్టుగా ప్రవర్తిస్తున్న, అరుపులు కేకలున్నా అందరూ అటువైపు చూస్తారు. వీళ్ళు కూడా అలాగే చూసారా, లేదంటే వాళ్ళతో ప్రత్యక్షంగా పార్కింగ్ లాట్ లో పార్కింగ్ దగ్గర ఏమన్నా వాగ్వాదం కానీ ఏమన్నా జరిగింది, అది ఏమన్నా చెప్పాడు అతను? సార్ అతను క్లియర్ కట్ గా ఎక్కడ మేము అక్కడ వారిద్దరిని చూసాం తప్పితే మాకు వాళ్ళకు కమ్యూనికేషన్ ఏమీ జరగలేదు, మాకు వారికి ఎటువంటి సంబంధము లేదు. పూర్తిగా వారు కొత్తవారు, అక్కడెక్కడ మాకు గొడవ జరగలేదు. ఎప్పుడైతే ప్రసాదిత్య మాలకు చెందిన సెక్యూరిటీ గార్డ్స్ ఎప్పుడైతే వారిని బయటికి తోసేశారో అక్కడ వాళ్ళు రెచ్చిపోయారు, అక్కడ వారు ఉన్మాదానికి గురయ్యారు, అక్కడ ఆవేశపడ్డారు. ఆ ఆవేశంతో రోడ్డు మీదకి వచ్చి సార్, ఇప్పుడు వాళ్ళు ఎంత తాగారో, ఏ రకంగా తాగారో అవన్నీ కూడా రికార్డ్స్ ఉంటాయి పోలీస్ దగ్గర. నాకైతే అంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ నేనేమంటున్నా అంటే, పూర్తిగా అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ లో గొడవ పడడం వల్లే వాళ్ళు రెచ్చిపోయారనేది పోలీసులు నిర్ధారిస్తున్నమాట. అయితే ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొంతమంది మాట్లాడుతున్నారు, ఆ రోజు రాత్రి ఎందుకు పోలీసు అరెస్ట్ చేయదని.
సార్ అక్కడ యాక్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు సార్. అప్పుడు పోలీసులు ఏం చేయాలి సార్? సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ కారు ఎక్కడ దాకా పోయి ఉంటది, ఏ మార్గాల్లో పోయిందనేది వాళ్ళు గమనించాలి. రెండవది వారి సెల్ ఫోన్ ఆధారంగా, జీపీఎస్ లొకేషన్ ఆధారంగా వారు ఎక్కడికి వెళ్ళారో గుర్తించాలా. సార్ నేను ఒకటే మాట మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇంత దారుణంగా ఒక వ్యక్తిని ఈ మాదిరిగా హిట్ అండ్ రన్ చేసి వెళ్ళిపోయిన వ్యక్తులు సార్ అంత ఈజీగా పట్టుబడతారు సార్? అంత ఉన్మాదాలలో ఉన్న వ్యక్తులు, అంత దారుణంగా ప్రవర్తిస్తున్న వ్యక్తులు దాక్కోని ట్రై చేయరా సార్? సెల్ ఫోన్ లాక్ చేసుకోరా సార్? ఇప్పుడు నేను అంటున్నా 3 రోజులు టైం ఎందుకు పట్టింది పోలీసుల కంటే? వారి వేరే బోర్డ్స్ కనిపెట్టలేకనే, వాళ్ళు ఎక్కడ హైడ్ అయ్యారో కనిపెట్టలేకనే 3 రోజులు తీసుకొని సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్లకి ఏదైతే కాల్స్ ముందర ఈ ఫ్రెండ్స్ నెంబర్లకు పోయింటాయో వారందరినీ విచారించి వాళ్ళు ఎక్కడ ఉండొచ్చో రకరకాలుగా ట్రేస్ చేసి ఫైనల్ గా 6వ తేదీ వారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. దీంట్లో ఎక్కడ కూడా రాజకీయంగా సంబంధించిన లేదంటే ఇంటరప్షన్ కానీ, ఇంటర్ఫీరెన్స్ కానీ, లేదంటే అక్కడెక్కడో ఎమ్మెల్యే అతను వాళ్ళకేదో సపోర్ట్ చేస్తున్నారనే మాట కానీ ఎక్కడా బయటికి రాలా సార్. నేను అంటున్నా, మార్గాన్ని భరత్ గారు కూడా చెప్పారు, రాత్రి ఎందుకు పోలీసు అరెస్ట్ చేయరు, ఎందుకు మీరు 307 కేసు పెట్టరని. సార్ సింపుల్ క్వశ్చన్ సార్, నేను ఒక్కటే మాడతా. ఇంత బాధపడాల్సిందే, బాధపడే పరిస్థితే ఈ కేసు విషయం. ఎందుకంటే ఒక అమ్మాయి నిండు ప్రాణాన్ని బలి చేశారు. శుభం తెలియని అమ్మాయి, ఏమాత్రము ఎవరికి అన్యాయం చేయని అమ్మాయిని అతి దారుణంగా చంపేశారు. నేనేమంటున్నానంటే ఇదే మాట సీదిల అప్పలరాజు కొడుకు ఆరవ వర్మ సార్. కనీసం వీళ్ళకి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అనే ఉంది సార్, మందు తాగారు. అక్కడ కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదే ఆరవ వర్మకు. కేవలం ఎల్ఎల్ఆర్ తో మాత్రమే ఆయన రోడ్డు మీదకి పోయాడే. మరి ఆ రోడ్డు మీదకి పోయి దారిని ఒక గొర్రెలు కాపాడిన దానయ్యను అక్కడ ఆయన అదే హిట్ అండ్ రన్ కేసే కదా సార్ అది కూడా. మరి అప్పుడు అట్లా జరిగినప్పుడు మీరెందుకు పాపం పసిపిల్లాడు, ఎందుకు ఆయన చిన్నపిల్లాడు కాబట్టి చదువుకుంటున్నాడు, ఆ చదువుకున్నోడిని ఇంత హీనాతిహీనంగా మీరు అరెస్ట్ చేస్తారా, ఇంత దారుణమైన కేసులు పెడతారా, అతని జీవితాన్ని నాశనం చేస్తారని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు మరి ఈ విషయంలో హఠాత్తుగా 307 ఎందుకు గుర్తొచ్చింది సార్? మీరు హత్యా ప్రయత్నం కింద కేసు పెట్టాలి కదా, వారిని రాత్రి లోపలేయాలి కదా. ఇంతటి దారుణాన్ని చూస్తూ పోలీసులు ఎలా మాట్లాడతారు సార్? నేను అడుగుతున్నా, సీదిల అప్పలరాజు కొడుకు 10వ తేదీ యాక్సిడెంట్ చేస్తే 14వ తేదీ అతను పోలీసులు లొంగిపోయాడు. 10వ తేదీ యాక్సిడెంట్ చేస్తే 14వ తేదీ పోలీసులు లొంగిపోయాడు. మరి 4 రోజులు ఎక్కడ దాచిపెట్టాడు సీదిల అప్పలరాజు? అంటే ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక డాక్టరు, ఎంతో మంది సమాజానికి ప్రియాంక తండ్రి దానీయ వ్యవహారంలో యాక్సిడెంట్ తర్వాత చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇల్లీగల్. ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి కార్యక్రమాల ద్వారా అది ఇంటెన్సిఫై అయింది. లేదంటే కనుక మామూలు యాక్సిడెంట్, 2 అతను డ్రైవింగ్ లేకుండా వెళ్ళటం అనేది మాత్రమే అమౌంట్ అయ్యేది. కానీ దాని తర్వాత సాక్ష్యాలు చెరిపేసే మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తాన్ని మార్చడానికి ట్రై చేశారు అనేది ఇప్పుడు మెయిన్ ఎక్యుజేషన్ అయింది. దాని మీద నడుస్తుంది కేసు. సురేష్ గారు, ఇప్పుడు వెంకటేశ్వర గారు కూడా ఒక మాట అన్నారు సార్, ఒక మాట అన్నాడు, ఏమని సీఎం రావాలి కదా, డిప్యూటీ సీఎం రావాలి కదా అని అన్నాడు సార్. నేను దానికి కూడా ఆన్సర్ చెప్తాను సార్. ఇప్పుడు జరిగిన మాట వాస్తవం, దానికి సీఎం గారు అట్లాగే హోమ్ మినిస్టర్ గారు వాళ్ళు ఎస్పీతో మాట్లాడారు, కేసును పక్కాగా చూడమన్నారు. ఆ రకంగా జరుగుతూ ఉంది. పైగా ఆ అమ్మాయి హైదరాబాద్ లో హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. అంటే సీఎం గారు హైదరాబాద్ కి చూడాలి సార్. నేను అంటున్నా సరే, అది ఓకే కానీ ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు చెప్పినట్లు ఆ మెడికల్ యొక్క విద్యని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాగూ పాపం ఆ పాపను తీసుకొచ్చే ఎవరు తీసుకురాలేరు. మార్నింగ్ నిన్న సాయంత్రం సార్ ఒక డీసీపీ కూతురు చనిపోయింది సార్. ఇదే యాక్సిడెంట్ కేసు. అన్నింటినీ ఒకే ఘాటను కట్టొద్దు సార్. ఇది కావాలని వాంటెడ్ గా చేసినటువంటి ఒక ఎదవలు చేసినటువంటి దాన్ని మిగిలిన వాటితో పోల్చకండి. ఒక్క నిమిషం, ఇక్కడ ఎలా కనీసంగా ఆర్థిక పరంగా అయినా కానీ ఆ పాపకి ఇప్పటికీ మెడికల్ సంబంధించి కోర్సుల మీద మరి మిగిలిన కోర్సులకి మెడికల్ కోర్సుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, మల్టీఫోల్డ్స్లో ఖర్చు ఉంటుంది. కనీసంగా ఆ రకంగా కుటుంబాన్ని 20 లక్షలు ఏ మూలకు సరిపోవి కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచించి ఆ రకమైనటువంటి వ్యవహారం. ఇంకా
ఒక నిమిషం. ఎల్జీ పాలిమర్స్ లో ₹1,00,00,000 ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం చెప్పండి శ్రీకాంత్ గారు. ఏం లేదు, నంబర్ ప్లేట్ గురించి చెప్పమన్నా బ్రదర్, అది ఒక్కటి చెప్పలేదు. నంబర్ ప్లేట్ కు ఎందుకు తీసేయాల్సి వచ్చింది అది చెప్పలే, అది తప్ప అన్ని చెప్పావు. సార్ అది కూడా చెప్తా శ్రీకాంత్ గారు, అది కూడా చెప్తా. రాత్రి నంబర్ ప్లేట్ ఎందుకు తీసేశారు? సమాచారం ప్రకారం ఈ నెంబర్ ప్లేట్ ఉంటే ఈ కారు బయట దొరుకుతుంది పోలీసులకు అనే ఒక కుట్రతో, ఒక కుతంత్రంతో ఈ నెంబర్ ప్లేట్ కూడా వారు తొలగించారు. ఎవరైతే కొట్టారో ఈ కారును కనుక్కోకుండా, ఈ కారు ట్రేసప్ కాకుండా రేపొద్దున మన పోలీసులు తీశారు సార్, పోలీసులు తీసేశారు నంబర్ ప్లేట్. ఆగండి, పోలీసులు తీసినంత మాత్రం పని అయిపోద్ది ఏంటి? ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఎవరి కళ్ళు కప్పడానికి పోలీసులు తీసినా ఎవరు తీసినా ఎక్కడ పోద్దండి రికార్డు? అక్కడ పార్కింగ్ లాట్ లో సీసీటీవీ ఉంటుంది, అక్కడ ఉంటుంది, జూమ్ చేస్తే అన్ని తెలుసు. కానీ పోలీసులు ఎందుకు చేస్తారు? కాదు శేఖర్ గారు, ఒకే మాట చెప్తాను. అంటే నెంబర్ ప్లేట్ కూడా లేదంటే దీని వెనక ఉద్దేశం ఏంటి? అంటే అన్ని తీసేసి ప్లాంట్ గా జరిగినట్టే కదా, దాన్ని అంగీకరిస్తారా? ఇప్పుడు మీరు చెప్పేది కరెక్టే. ఒక్క నిమిషం లెట్ మీ ఇంటర్ఫియర్. యాక్చువల్గా నేను ఈ నంబర్ ప్లేట్ దాన్ని 2 రోజుల క్రితం సాక్షికి సంబంధించినటువంటి మీడియా వాళ్ళే అక్కడ భరత్ అనుకుంటా ఉంటే అక్కడ పోలీస్ స్టేషన్ బయట ఉంటే అక్కడ కెమెరా కవరేజ్ ఉంది. అప్పుడు నేను చూసా, ఒకటి ఈ పాప ఈ మెడికోస్ ఉన్నటువంటి బైక్ డ్యామేజ్ అయ్యి అది విరిగిపోయింది. ఏది నంబర్ ప్లేట్. సరే అదంటే గుద్దారు కాబట్టి ఖచ్చితంగా విరిగిపోతుంది, లేకపోతే పడిపోతుంది. లేదు, అలాగే వెహికల్ బ్లాక్ కలర్ వెహికల్ కూడా చూపించాడు. నేను అప్పుడే అబ్జర్వ్ చేసా, దానికి నంబర్ ప్లేట్ లేదు. కానీ ఇప్పుడే నేను మీతో పాటే చూసా. కొద్దిగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి, వైట్ కలర్ నంబర్ ప్లేట్ ఉంది బయటకు వెళ్ళేటప్పుడు. కాబట్టి వాళ్ళు కావాలని ఏదో తెలివితేటలు ఎక్కడో ఏదో తప్పించుకుందామని చేసేటటువంటి కార్యక్రమాలు అక్కడ వెళ్తుంటే అదిగోండి బ్లాక్ కలర్ లో బ్యాక్ సైడ్ లో వైట్ కలర్ లో కనపడుతుంది మాకు నంబర్ ప్లేట్ ఉంది. అది కంప్లీట్ బ్లాక్, అది కార్, అది నేను అబ్జర్వ్ చేశాను. సరే పక్కన పెడదాం, కింద ఉంది అదిగోండి చూడండి అక్కడ. రైట్ ఒక్క నిమిషం నాకు టైం ఎక్కువ లేదు. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. శేఖర్ రెడ్డి గారు, ఇంకా నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కానీ రైట్ ఏదైనా కానీ అడగండి సార్. ఈ రాష్ట్ర ప్రజలకు నివృత్తి చేయాల్సిన అవసరం మా మీద ఉంది. అంటే మనకు వేరే అంశం అంటే ఏం లేదు. ఒక లాయర్ గారు అడిగిన క్వశ్చన్ అడగాలను. పోలీసులు రిమాండ్ లో తీసుకోవడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? కావాలని కొంత అక్కడ ఏదో రకమైన ఇన్ఫ్లుయెన్స్, అది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సా లేకపోతే ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సా, ఏదో సంథింగ్ ఉంది అని చెప్పేసి మాత్రం మీకు సంబంధించినటువంటి మీ సానుభూతి పరులైనటువంటి అడ్వకేట్లే రైజ్ చేశారు ఈ పాయింట్ ని. సార్ ఒకటి, ఇప్పుడు 3 రోజులు టైం అయ్యేటప్పటికి కొంత అక్కడ డౌట్ పడడంలో తప్పు ఉండదు. ఖచ్చితంగా ఏంటి ఇన్ని రోజులు అవుతుంది పట్టుకోలేదనే మాట ఎవరైనా మాట్లాడతారు. శేఖర్ రెడ్డి గారు ఇంతకు ముందు కేసుల్లో ఎలా అయితే అనుమానం ఉన్నా కానీ వీఆర్కి పంపించారో అలాగే ఇక్కడ కొంత ఈ సెక్షన్లు పెట్టడంలో కానీ కొంత నిర్లిప్తత అయితే కనపడుతుంది. మీరు ఏ చెప్పారు? ఇంకో మాట చెప్పనా, ఎప్పటికప్పుడు ఎస్పీ గారు డిఎస్పీ గారు ఎప్పటికప్పుడు ఈ ప్రియాంక గారి తండ్రితో ఎప్పటికప్పుడు వాళ్ళు చర్చలు జరిపారు, ఎప్పటికప్పుడు మాట్లాడారు. సార్ ఆయన హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నా కూడా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారు ప్రియాంక తండ్రి ఉన్నారో అతనితో వాళ్ళు ప్రతి 5 hours కి మారుతూ వచ్చారు, చేస్తూ వచ్చారు. ఇప్పుడు చాలాసేపు అయింది, బాజీ గారు వెయిట్ చేస్తున్నారు. సార్ బాజీ గారు, దాదాపుగా చాలా పాయింట్స్ కవర్ చేసినట్టే ఉన్నాం అనుకుంటున్నాం. మీరు కాస్త డీప్ గానే స్టడీ చేస్తారు కాబట్టి ఎనీ అదర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ దేర్ ఎనీ సివియర్ ల్యాప్సెస్ ఇన్ ద పోలీస్ ఇన్వెస్టిగేషన్ సో ఫార్? సురేష్ గారు, మీకు ఛానల్లో వీక్షకులకి మన ఛానల్లో తోటి ప్యానలిస్టులందరికీ కూడా నమస్కారం అండి. నాకు ఇప్పటి వరకు కూడా శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే గతంలో అనేక డిబేట్స్ లో నేను ఆయనతో పాల్గొన్నాను. ఆయన కొద్దిగా లాజికల్ గా మాట్లాడుతారనే ఒక అభిప్రాయం ఉంది ఆయన మీద నాకు. కానీ ఈ రోజు ఆయన వాదన చూస్తుంటే ఇంత చెత్త వాదన నేను ఇంతకుముందు ఎప్పుడు ఆయన వాదించలా. మరి ఎందుకు ఆయన అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఎవరైతే ఆ అమ్మాయిని 3 సార్లు మరి గుద్ది చంపిన వాళ్ళని సపోర్ట్ చేయదలిచారా? లేకపోతే 3 రోజుల పాటు
వాళ్ళని పట్టుకోలేకపోయినా, ఎఫ్ఐఆర్ రాయలేకపోయినా పోలీసులను సపోర్ట్ చేయదలిచారా? మధ్యలో సీదిరి అప్పర్రాజు వ్యవహారాన్ని ఎందుకు తీసుకొస్తారు ఆయన? సీదిరి అప్పర్రాజుకి కేసుకు సంబంధం ఏమిటి? మీరు ఈ పొలిటిసైజ్ చేయాలని తెలుసుకున్నారా, లేకపోతే చనిపోయిన డాక్టర్ ప్రియాంకకి సానుభూతిగా వ్యక్తం చేయదలిచారా? నాకు అర్థం కాల. ప్రభుత్వం నడిపే పార్టీకి ప్రతినిధిగా వచ్చి ఉండొచ్చు కాక, అక్కడ పోయింది ఒక ప్రాణం, నిండు ప్రాణం, ఎంతో మంది ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్ ప్రాణం. పైపెచ్చు 3 సార్లు మరి గుద్ది మరి ఆవిడ చావుకు కారణమైన వాళ్ళని ఏ సెక్షన్ అండి? 106 వాళ్ళు పెట్టిన కేసు 106(1). అంటే ఏంటి? నిర్లక్ష్యపూర్వక డ్రైవింగ్, హిట్ అండ్ రన్ కేసు. దట్ ఈస్ నాట్ కమ్స్ అండర్ మర్డర్ కేసు. 3 సార్లు కొద్దటం అంటే అది మర్డర్ కేసా లేకపోతే యాక్సిడెంటా, హిట్ అండ్ రన్నా? నాకు చెప్పండి. ఒక వ్యాను ఎదుర్కొన్న వాహనాన్ని 3 సార్లు గుద్దింది. మీరు ఆగండి సార్, నన్ను మాట్లాడండి. మీరు మాట్లాడినంత విన్నాను, నోట్ చేసుకున్నాను, చెప్తున్నాను. 3 సార్లు గుద్దింది అంటే అది వాంటెడ్ గా చంపటం కోసం గుద్దటం అంటారా, లేకపోతే పొరపాటుగా హిట్ అండ్ రన్ కొట్టి యాక్సిడెంట్ గా వెళ్ళింది అంటారా? అనుకుంటావా? చెప్పండి. ఇది ఎందుకు మొదటిసారి? అది అసలు అక్కడ పరిసరాల్లో ఉన్న ప్రాథమిక సాక్షులుగానే చెప్తారు 3 సార్లు గుద్దినట్టు. అట్లా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. మొదటి ఎఫ్ఐఆర్ లో వాళ్ళు పెట్టిన కేసు ఏంటండి? వాళ్ళు సెక్షన్ పెట్టింది ఏంటండి? మొదటి ఎఫ్ఐఆర్ లో వాళ్ళు పెట్టింది 125B పెట్టారు. బిఎన్ఎస్ 125B పెట్టారు స్టార్టింగ్ లో. దాన్ని రెండవ మార్పు 110 బిఎన్ఎస్ 110 ఉద్దేశపూర్వక హత్యా ప్రయత్నం పెట్టారు. తర్వాత ఇప్పుడు పెట్టారు 106(1). అది కూడా చాలు ఈ కేసుకి. 101 పెట్టాలి దీనికి. ఇప్పుడు పరిశీలిస్తున్నారట. సాధారణంగా ఇప్పుడు తెలిసిన సమాచారం ఏంటంటే, ఇప్పుడు పోలీసులు చనిపోయిన తర్వాత అమ్మాయి ఏదైతే చనిపోయిందో 101 పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నారట. ఇది ఎంత నిర్లక్ష్యం అండి పోలీసుల పట్ల, చెప్పండి. ఇది నిర్లక్ష్యమా కాదా? మీరు మనం పార్టీ ప్రతినిధులను పక్కన పడేయండి. ఇవాళ సమాజంలో జరుగుతున్న ఏంటి ఇది? ఈ ఘోరాలు ఏంటి సమాజంలో? ఇవాళ మనం సమర్థిద్దామా? తాగేసి ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద ప్రాణాన్ని బలి చేసుకునే అధికారం ఎదవలకి ఎవరిచ్చారండి? వీళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం లేదా? వీళ్ళకి కనీసం ఉరి శిక్ష పడద్దా? జీవిత ఖైదు పడద్దా? వీళ్ళు మళ్ళీ వదిలేస్తే బయటకు వచ్చి ఇలాంటి ఎన్ని చేస్తారు? ఎంతమందిని చంపుతారు? ఈ అంశం మీద మాట్లాడుతుంది. మీరు పార్టీ ప్రతినిధిగా కాసేపు సీనియర్ అపరాధాలతో కంపేర్ చేస్తారు, కాసేపు పోలీసులను సమర్థిస్తారు, వాళ్ళు నిర్లక్ష్యంగా నడిపి కొట్టారంటారు. ఇది కరెక్ట్ కాదు శేఖర్ రెడ్డి గారు. ఐఎమ్ సారీ టు సే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. యువర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే, నేను ఇక చనిపోయే ప్రాణం మనం ఎన్ని మాట్లాడుకున్నా రాదు, కానీ రేపు చావబోయే ప్రాణాలు, పోబోయే ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు కానీ సమాజానికి కానీ ఉంది అంటున్నాను నేను. ఎందుకంటే విచ్చలవిడిగా గంజాయి, విచ్చలవిడిగా మందు, బెల్ట్ షాపులు, అర్ధరాత్రులు 24 hours లభించే మద్యం, కంట్రోల్ లేని మద్యం అమ్మకాలు, 25,000 కోట్ల కోసం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏటా ఇలాంటి దాదాపు 60,000 మంది ప్రాణాలు విడిస్తున్నారు సార్. రోడ్డు ప్రమాదాల వల్ల, మద్యం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు కానివ్వండి. ఈ హిట్ అండ్ రన్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో 2,200 జరిగినాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఎవరు బాధ్యత వహిస్తారు సార్? బయటకు వెళ్తే ఇంటికి వస్తామని నమ్మకం లేని వ్యవస్థలో బతుకుతున్నాం మనం. కాబట్టి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలన్నది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి కావాలంటే డెవలప్డ్ కంట్రీస్ లో జరుగుతున్న ఎగ్జాంపుల్స్ ని తీసుకోమనండి. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దీనికి ఒక ఇండియా మొత్తం మీద రికార్డ్స్ చూస్తే ఒక దాదాపు 69,000 హిట్ అండ్ రన్ కేసులు జరుగుతున్నాయి సార్ ఏటా. ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రథమ స్థానంలో ఉంది ఇవాళ రోడ్డు ప్రమాదాలు కానివ్వండి. ఇట్లాంటి ప్రథమ స్థానంలో ఉంది ఏపీ. అంటే లా అండ్ ఆర్డర్ కానివ్వండి, ప్రభుత్వ పరిపాలన కానివ్వండి, ఎంత దుర్భాగ్యంగా ఉందో అనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. దీన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, నియంత్రించాల్సిన అవసరం ఉంది, దీనికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మాట్లాడుతుంది మిగతా అంశాలు, మిగతా నేరాల గురించి కాదు. ఇవాళ రోడ్డు ప్రమాదాలు కానివ్వండి, ఇట్లాంటి కేసులు కానివ్వండి అనేకం జరుగుతూ ఉన్నాయి. దీనికి ఎలా నిర్మూలించాలి, ఎలా నియంత్రించాలి అనే అంశం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అట్లాగే నేను చూసిన తాజా ఉదాహరణలో ఒక ఎక్సైటింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను.
చాలా దేశాల్లో చాలా రకాలుగా మార్పులు చేశారు. ఇవాళ ఆగస్టు 4వ తేదీన సింగపూర్ లో ఇలాంటి హిట్ అండ్ రన్ కేసుల మీద అనూహ్యమైన చట్టాలు, కఠినమైన చట్టాలు తీసుకొచ్చారు సార్. అట్లాగే అమెరికా, యూరోప్ కంట్రీస్ లో కార్లలోనే బ్రీచ్ అనలైజర్స్ ని పెట్టారు. బ్రీచ్ అనలైజర్స్ లో ఎవడన్నా ముందు కార్ ఎక్కి డ్రైవింగ్ చేసే ముందు ఆ బ్రీచ్ అనలైజర్ ని వాడి అతను గనక శ్వాస వదిలితే అతను తాగి ఉన్నట్టయితే ఇంజిన్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయే పరిస్థితిగా కార్లు తయారు చేసి ఇస్తున్నారు. ఈ రకంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుతూ కంట్రోల్ చేస్తా ఉన్నారు. అట్లాగే శిక్షలు కూడా భయంకరమైన శిక్షలు వేస్తా ఉన్నారు. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, చాలా హెవీ పెనాల్టీస్ హిట్ అండ్ రన్స్ ఇట్లాంటివి చేస్తే కనుక. ఇక్కడ ఎందుకంటే పెరిగిపోతున్నాయి, శిక్షలు లేవు. ఎవడైనా యాక్సిడెంట్ చేసేవాడిని చంపేస్తే 3 నెలల్లో బయటకు వచ్చేస్తాడు. తర్వాత కూడా ఏమి వాడు పనిష్మెంట్స్ ఏం లేవు. మహా అయితే 1 సంవత్సరం జైలు, 6 నెలలు జైలు అంతే. బలహీనమైన చట్టాలు, ప్రభుత్వాల పర్యవేక్షణ లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం మీదో ఇంకో దాని మీద అమరావతి మీద పెట్టే దృష్టి శాంతి భద్రతల మీద, ఇలాంటి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న సిస్టమ్ మీద పెడితే బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మా పిల్లలు మేము వెళ్తాం బయటికి, ఇంటికి వచ్చేదాకా భయంగా బతకాల్సి వస్తుంది. ఏం జరుగుతుందో, ఎవడు తాగి మీద వస్తాడో, ఎవడు ఏం చేస్తాడో అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి కఠినంగా మద్యాన్ని అందుబాటులో లేకుండా చేయాలి. మద్యాన్ని నడిపి డ్రైవ్ చేసేవాళ్ళు, సెల్ ఫోన్ నడిపి డ్రైవ్ చేసేవాళ్ళు, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఏంటంటే ఉన్మాదం, 3 సార్లు గుద్దాడు అంటే అటెంప్ట్ మర్డర్, హత్య చేశాడు అతను హత్య చేశాడు. హత్య నేరం కింద అతనికి ఉరి శిక్ష గాని జీవిత శిక్ష గాని వాళ్ళకి పడాలి. అంతేకాదండి, విదేశీ చట్టాలు చూస్తే కారులో కూర్చున్న వాళ్ళని కూడా నేరస్తులుగా పరిగణిస్తారు. కారు నడిపేవాడు గుద్దినా గాని పక్కన కూర్చున్న వాళ్ళు కూడా నేరస్తులే. తాగి నడుపుతున్నప్పుడు నువ్వు ఎందుకు కంట్రోల్ చేయలేదు అనే పాయింట్ కింద వాళ్ళని కూడా జైల్లో వేస్తున్నారు. ఇవాళ శిక్షలు అంత కఠినంగా ఉన్నాయి. మనం ఏంటండి, మన శిక్షలు ఏంటి, మన వ్యవస్థ ఏంటి? చాలా బలహీనమైన వ్యవస్థలో బతుకుతున్నాం. మై హంబుల్ రిక్వెస్ట్, మై హంబుల్ శేఖర్ రెడ్డి గారు, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. అందరం కలిసికట్టుగా వ్యవస్థని మార్చాలి, ప్రభుత్వాలని మీద ప్రెషర్ చేయాలి. ఇట్లాంటివి జరగకుండా కంట్రోల్ చేసే విధానం గవర్నమెంట్ సిస్టమ్ లో మనం వెళ్ళాలి. పరిపాలన అంటే అదే పరిపాలన, ప్రజలను రక్షించడం పరిపాలన, మీరు రోడ్లు వేయడం పరిపాలన కాదు, అమరావతి కట్టడం పరిపాలన కాదు, మీరు పోలవరం కట్టడం పరిపాలన కాదు, ప్రజల ప్రాణమానాలను రక్షించడే పరిపాలన. రైట్, ఓకే. శేఖర్ రెడ్డి గారు ఇప్పుడే గుర్తొచ్చింది, ఆఖరికి బ్లాక్ ఫిల్మ్ కూడా ఉందంట దానికి. అంటే చూడండి, పోలీసులు బ్లాక్ ఫిల్మ్ ఏమన్నా దాచుకునేదండి, ఎదురు కనపడతా ఉంటది. ఎక్కడ కావాలంటే అక్కడ ఆపేసి పీకేయచ్చు దాన్ని. మామూలు సామాన్యులకేమో బ్లాక్ ఫిల్మ్ లాగేస్తారా? ఈ సినిమా స్టార్లు, లేకపోతే కనుక ఈ కాస్త పలుకుబడి ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం వీళ్ళు పెద్ద పైనుంచి దిగొస్తారా? వీళ్ళ ముఖార విందాలు మాత్రం బయట ఎవరు కనపడకుండా ఉండాలా? అంటే లోపల చేస్తున్న ఏదో పనులేమి బయటకు కనపడకూడదు. అలాగే లోపల ఏ యాదవ్ కూర్చున్నాడో ఏంటి, ఎక్కడ ఏం పని చేసి వస్తున్నాడో వాడిని ట్రేస్ చేయడానికి వీలు లేకుండా బ్లాక్ ఫిల్మ్ పెట్టుకుని తిరుగుతారు. పోలీసులు అలౌ చేశారంటే ఏంటి దాని అర్థం? సార్ ఈ రాజకీయాలు ఏ స్థాయి, ఇప్పుడు బాజీ గారు మాట్లాడిన దాంట్లో నేను కొన్ని ఏకీభవిస్తున్నా. అంటే ఇది చాలా దారుణమైన యాక్సిడెంట్, ఇట్లా జరిగినకూడదు. అంటే ఇది మందు తాగడం వల్ల ఈ రకంగా ప్రవర్తన చేస్తారనేది ఆయన చెప్పే మాట నేను కూడా ఏకీభవిస్తున్నా. కానీ సార్, ఈ మధ్య కాలంలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ కి ఈ మధ్య కాలంలో 12,000 రూపాయలు జరిమానా వేస్తున్నారు. ఒకప్పుడు 500, 1000 ఉండే జరిమానా ఈ మధ్య 12,000 వేస్తున్నాడు సార్. చాలా సార్, మేము రాజకీయాలు చేస్తూ ఉంటే ఏదైనా మంచికో లేకపోతే సార్ ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, మీరు మాట్లాడింది కరెక్టే. గతంతో పోల్చుకుంటే ఫైన్లు పెంచారు, కానీ ప్రాణాలు వెనక్కి తీసుకురాలేరండి. 10,000, 12,000తో అవదు. నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం లెట్ మీ ఇంకా కంప్లీట్ చేయాలి. మీరు కూడా బయట అబ్రాడ్ లో ఉండొచ్చారు. నేను ప్రత్యక్షంగా చూసా. అక్కడ ఈ రకంగా ఫైన్లు కట్టరాలు ఏముండవండి, మీకు తెలుసు కదా. ఎక్కడికక్కడ డ్రైవింగ్ పాయింట్స్ కట్ అయిపోతా ఉంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఇన్వోక్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. అదొక సిస్టమ్ తీసుకురావాలి. కానీ ఇలా డ్రంక్ అండ్
డ్రైవింగ్ చేస్తారు ఇండియాలో. ఒక్క నిమిషం, డ్రంక్ అండ్ డ్రైవ్ల విషయంలో అయితే కనుక అక్కడ ఇంకా కఠిన శిక్షలు ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని ఉదాహరించారు. ఆఖరి నేను ఈ మధ్య కాలంలో ఒకటి చూసి నాకే సర్ప్రైజింగ్ అనిపించింది. మయన్మార్ ఏమన్నా పెద్ద డెవలప్డ్ కంట్రీ అండి? మయన్మార్ లాంటి చిన్న దేశం నాట్ యాక్సిడెంట్స్ గురించి కాదు, సోషల్ మీడియా అబ్యూజ్, సోషల్ మీడియాను మిస్యూజ్ కనుక చేస్తే ఆఖరికి జీవిత ఖైదు విధించే రకంగా అక్కడ పార్లమెంట్ తీర్మానాలు తీసుకొచ్చింది, పార్లమెంట్ బిల్లు తీసుకొచ్చింది. ఎక్కడ మయన్మార్ అండి? మన పక్కన ఉన్నటువంటి చిన్నపాటి దేశం, ఒక రకంగా చెప్పాలంటే అండర్ డెవలప్డ్ కంట్రీ. మరి వాళ్ళే అంత ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తున్నప్పుడు మనం చెప్పేసుకుంటున్నాం కదా ఆల్మోస్ట్ 5th ఎకానమీ, 3rd ఎకానమీ, లార్జెస్ట్ ఎకానమీ. ఎలా ఉండాలి? బిఎన్ఎస్ అని చెప్పేసి పేర్లు మార్చితే సరిపోయిందా? పేర్లు మార్చడం కాదు, శిక్షలు ఎటువంటి శిక్షలు ఉండాలి? ప్రాణాలు తీసేసే పరిస్థితుల్లో అవసరమైతే జీవిత ఖైదులు, ఉరి శిక్షలు కూడా విధించడానికి సిద్ధపడకపోతే ఇవన్నీ కూడా మనకున్నటువంటి మీరు కూడా అడ్మిట్ చేస్తున్నారు, నేనేం కాదంటం లేదు. పోలీసుల దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి స్టార్ట్ చేస్తాం. అసలు ఫస్ట్ ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి స్టార్ట్. ఇక ఎలా తప్పిద్దాం. నా కొడుకు ఎంత ఎదవైనా పర్లేదు, నా కొడుకుని మాత్రం తప్పించాల్సిందే. ఎవరిని చంపేసినా పర్లేదు, వీళ్ళకి మాత్రమే కొడుకులు కూతుళ్ళు, బయట మాత్రం ఎవరికి కూడా ఆ రకమైన ప్రేమలు దోమలు ఉండవు. కాబట్టి ఇప్పుడు మన పోలీసులు ఎవరైనా పట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో ఫోన్ చేశారనుకోండి మనకి, మనం పట్టించుకోకపోతే రేపటి నుంచి అతను మన పలకడు. ఎంత దారుణమైన పరిస్థితి సార్. అసలు చాలా ఫోన్లు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్, కార్డ్స్ ఆడారు, ఇవి తప్పితే సార్ మేము చేసే పనుల్లో 90% ఇట్లాంటివి మధ్యస్థాలే సార్. వాస్తవంగా ఈ రాజకీయం పూర్తిగా చెడిపోయింది సార్. చెడిపోయిన వ్యవస్థలో మనం పనిచేస్తున్నాం. దాంట్లో ఏమి నేను అడ్మిట్ చేస్తున్నాను సార్. పరిస్థితులు అందరి అట్టే ఉన్నాయి.